முன்னந்திருவாய் மொழித்தில்ல தான் உபதேசித்தனே தன்னின்படியை தனவாத சொல் மணபாலமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சிதன்னில் தரிப்பவர் தாள்கள் శరణ్ நமக்கே. ఉపదేశ రత్నమాల అనే గ్రంథంలో స్వామి మనవాళ మామని శ్రీవచనభూషణం సారాంశమేమి, అది చెప్పే అభిప్రాయం ఏమనేది 60వ పాసనం నుంచి 70వ పాసనం దాకా తిరిపిస్తాడు 19 పాసనం వల్ల. ఆ శ్రీవచనభూషణంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఆచార్యుడు తప్ప వేరు దేవుడు లేదు, మన ఉజ్జీవానికి అతనే, అతని తప్ప మనకు వేరే గతి లేదు అని ఆ శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం స్వామి పిల్లలోకాచార్య అందరికి ఇచ్చింది. ఆ శాస్త్రంలో చెప్పిన అర్థాలన్నీ పూర్తిగా సులభంగా మనకు అర్థమైనట్టు, అది పెద్దదిగా లేకుండా సింపుల్ గా చెప్పుకోవాలా, ఆ ప్రకారం చెయ్యాలని చెప్పి ఉపదేశ రత్నమాల మనకు గ్రంథాన్ని అనుగ్రహించారు. అయితే 59 పాసరాల దాకా అవి శ్రీవచనభూషణ దివ్య శాస్త్ర ప్రస్తాపమే లేదు. దాని తర్వాతనే 60 నుంచి 70 11 పాసరాలు దాంట్లో పరిపూర్ణంగా శ్రీవచనభూషణ ఏం చెప్తుంది అని చెప్పి చెప్తున్నాడు. దాంట్లో మనం 67వ పాసరం అనుభవిస్తున్నాము. ஆச்சாரிகள் அனைவரும் முன்னாசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே పూర్వర్గల్ శీక్త నెలదన్నై మెంజేసేదని. మన ఆచారులు అట్లయితే ఆ కాలంలో మన ఆచారులు ఏదంతా అనుష్ఠానం చేసుకొచ్చారు, ఆ అనుష్ఠానాన్ని పరిపూర్ణంగా మనం ఆచరించాలంటే ఆ ఆచారం, ఆ పద్ధతి అనేది ఎట్లని తెలుసుకొని ఆ ప్రకారం మనం చెయ్యాల. అయితే ఆ పద్ధతి తెలుసుకోకుండా, ఆ ఆచారం ఏమని తెలుసుకోకుండా కొన్ని మందులు ఏదేదో మాట్లాడతారు. శాస్త్రం ఇది చెప్పింది, ఏ ప్రకారం చెప్పింది అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు అలాంటి మాట్లాడడం మనం విన్నామంటే, ఓ సరిగ్గా ఉన్నదే, బాగానే చెప్తున్నారే, శాస్త్రం అదే ప్రకారం కదా చెప్తున్నారు అని చెప్పి మనకి అలాంటి ఒక అభిప్రాయం మనసులో పడద్ది. అది సంచలనం అయిపోతుంది, ఒక కన్ఫ్యూషన్ వస్తుంది. సంచలనం వచ్చిన దానివల్ల అందువల్ల వాళ్ళ మాటలంతా వినబాక, మనసే అట్లాంటి వాళ్ళు మాసమంతా నేను వినబాక. అప్పుడు ఎవరు మాటలు వినాలంటే ఈ పెద్దవాళ్ళు ఎట్లా వాళ్ళ ఆచారం తీసుకొచ్చారో, అందువల్ల ఆ భాగవత నిష్టలో ఎలా ఉన్నారో వాళ్ళు మాటలు తీసుకో. అటంటే భాగవతులు కానీ ఆచారులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు శాస్త్రం చెప్పింది ఒకటే కాదు, దానికి ముందు వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా అనుష్ఠానం తీసుకొచ్చుంటారో ఆ అనుష్ఠానం ప్రధానం పెట్టుకొని ఆ ప్రకారం వాళ్ళు అదే అనుష్ఠానం వీలు పెట్టుకుంటారు కదా, వాళ్ళని ఆశ్రయించేవంటే ఏది పద్ధతి, ఏది సరి అని నీకు బాగా తెలిసిపోద్ది. అప్పుడు నీకు కన్ఫ్యూషన్ అనేది ఉండదు అని చెప్పి ఈ పాసురంలో ఆశయంగా చెప్తున్నాడు. దాంట్లో మనం ఉదయం కాలక్షేపంలో ఏం చేసిన ఆచరతీతి ఆచారక అంటే ఆచారం అంటే ఏంటి, వాళ్ళు ఏం ఆశ్రయించారు, ఆ ఆశ్రయించి నువ్వు అదే ప్రకారం చెయ్యాలంటారే ఆచారం అంటే ఏంటి స్వామి అటైతే ఆచారం అంటే అందరూ ఇదే విషయాన్ని చెప్తారు, అది ఆచారం అంట. ఆచరచీతి ఆచారక అటైతే ఆచారులు తిరువడియే ఉపాయం, ఆచారులు తిరువడియే ఉపేయం. అటైతే ఆచారులు మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే వాళ్ళ తిరువడిగా మనకి దారి, పోయిన తర్వాత ఫలితం పురుషార్థం, ఆ పురుషార్థమేమి వాళ్ళు కైంకర్యం కదా, అది ఉపేయం అంటారు. అట్లా అదేంటి ఆచరతీతి ఆచారగా చెప్తుంది. అటైతే ఆచారం అంటే అనుష్ఠానం చేయాలి.
అనుష్ఠానం చేసేది ఒకటే కాదు, దాన్ని ఎవరు చేస్తున్నారో ఆ చేసేవాళ్ళని చూసి మనము ఆ ప్రకారం చేసేది బుద్ధి వచ్చి అదే క్రమం ప్రకారం చెయ్యాలి. అప్పుడు ఎవరో చేసి ఉంటారు కదా, ఎవరంటే ఎవరో కాదు, ఆచారంగా ఉండి ముందు పెద్దవాళ్ళు ఏం పద్ధతి పెట్టుకున్నారో ఆ పద్ధతి ప్రకారం చేసి ఉంటారు కదా, వాళ్ళని ఫాలో చేయాలి. ఆ ప్రకారం చేయాలి. అదిదా ఆచారం అంటారు. అదిదా ఆచారం అంటారు. ఆచారం అంటే ఊరిక మాటతో చెప్పేది కాదు. ఇప్పుడు మాటతో చెప్పేది అయితే స్వామి ఇట్లా చేయండి అట్లా చేయండి చెప్పాను. చెప్పిన తర్వాత అది ఆచారం అయిపోయిందండి అంటే ఆచారం కాదు అది. చెప్పటం ఆచారం కాదు. ఇంకో విషయం చెప్తాను. ఆ కాలంలో అంత బావి ఉంటుంది. బావిలో నీళ్ళెత్తి చేతులు కాళ్ళు కడుక్కోండి అని చెప్పారు. ఎందుకంటే శుద్ధి అవుతాయి. చేతులు కాళ్ళు కడుక్కోవాలా, బయట పోయిస్తే బావి నుంచి నీళ్ళు ఇచ్చేది, చేతులు కాళ్ళు కడుక్కోండి చెప్పాను. కడుక్కోండి చెప్పాను కదా, చెప్పింది ఆచారమా? ఇట్లా చెయ్యాలని చెప్పింది ఆచారం కాదు. అప్పుడు ఏం స్వామి, అది అనుష్ఠానం చేస్తేదా ఆచారం. నేను చెప్పాను స్వామి, అయిపోయింది, నేను చెప్పినట్టు నేను చేసేను అనుకున్నాను అని చెప్తే అది ఆచారం కాదు. ఆ ప్రకారం ఎవరు చేస్తున్నారో అది ఆచారం అవుతుంది. ఆచారథీతి ఆచారక, అసరచీటి ఆచారక అంటే ఆ ప్రకారం అనుష్ఠానం చేసుకురావాలి కదా. అది ఎవరో అనుష్ఠానం చేస్తారు, దానికి వచ్చి ఆచారం పేరు. అటైతే వాళ్ళు ఏంది చరమపరమైన నిట్టయిగా అనుష్ఠానం చేస్తారు. చరమపరమైన నిట్టంటే ఇదిదా శుద్ధమైన అనుష్ఠానం. అనుష్ఠానం చాలా రకరకాలుగా ఉంటుంది. అనుష్ఠానం మన ప్రాక్టీస్ లో మనం నిత్యం మనం చేసేది అది పద్ధతి పెట్టుకొని చేస్తాం కదా. అప్పుడు అనుష్ఠానం చేసినప్పుడు అది రకరకాలు ఉన్నప్పుడు ఎట్లంటే శుద్ధమైన పరిశుద్ధమైన అనుష్ఠానం అంటే దాంట్లో ఏ విధమైన తప్పు రాదు, ఏ విధమైన వికల్పం ఉండదు, ఏ విధమైన శాస్త్ర విరోధం ఉండదు, ఏ విధమైన పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారో ఆ ప్రకారం ఉంటది. దానికి శుద్ధమైన అనుష్ఠానం అంటారు. ఆ శుద్ధమైన అనుష్ఠానం ఏంటి స్వామి? ఆచారం అంటే తెలవలేదే. శుద్ధమైన అది ఎట్లంటే ఆచారులు ఎలా ప్రకారం చేశారు, పెద్దవాళ్ళు ఎలా ప్రకారం చేశారు ఆ ప్రకారం కడాదాకా మనం చేసుకొని ఆ కైంకర్యం మనం పూర్తిగా చేసామంటే అదిదా ఏంది శుద్ధమైన అనుష్ఠానం లేదు. మన శుద్ధమైన అనుష్ఠానం అంటే భగవత్ కైంకర్యం అంటాము. శుద్ధమైన అనుష్ఠానమే లేదని చెప్పాలి. అయితే పరిశుద్ధమైన అనుష్ఠానం అనేది లేదు. ఎప్పుడు భాగవత కైంకర్యం ఆచార కైంకర్యం వచ్చిందో అప్పుడు పరిశుద్ధమైన అనుష్ఠానం ఉంటారు. అదిదా ఆచరతీతి ఆచారక, ఆ పరిశుద్ధమైన ఆచారం చేయాలి కదా. అట్టయితే ఇది ఎట్లా స్వామి చేసేది? అట్టయితే అదంటే వాళ్ళని చూసి అర్థాలన్నీ తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఏమేమి చెప్తారో ఆ కాలక్షేపం కానీ లేదు వాళ్ళ దగ్గర ఉపదేశం కానీ అదన్నీ బాగా తెలుసుకొని చెయ్యాలి. ఒకటి కళ్ళు దార చూడాల, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మన కళ్ళు దార చూడాలి. ఇదంతా మన ఇంట్లోనే పిల్లలే పెద్దోళ్ళు ఎలా చేస్తారో ఆ ప్రకారం పిల్లలు చేస్తుంది. పెద్దోళ్ళు తప్పు చేశారంటే పిల్లలు అదే చేస్తారు. అదేంగా పిల్లలు మనం చేయలేదు, నేను ఇట్లా చేశానంటే నువ్వు సరిగా చేయలే, అందువల్ల చేయలేదు. అందువల్ల మన అనుష్ఠానం సరిగా ఉండాలా, ఆ అనుష్ఠానం కంట్లో చూడాలా. కంట్లో చూసింది మాత్రం కాదు, ఆ ఆచార్యుడు చెప్తాడు ఇట్లా చెయ్యి, ఇట్లా చేయబాక, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి చెప్తారు. అది పూర్తిగా మనం వినాలా. మొదట వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనం అనుష్ఠానం చేసేది ప్రయత్నం చేయాల. రెండోది వాళ్ళు చేసేది మనం చూడాలా. చూసిన తర్వాత వాళ్ళు చేసేటప్పుడు మనకు చెప్తారు కదా, లేదా చేసిన తర్వాత అయినా చెప్తారు కదా, అది పూర్తిగా వినాల. అది పూర్తిగా వినేసి దాని తర్వాత వాళ్ళు ఆచారాలు ఏమేమి చెయ్యాలా, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి నేను ఉపదేశం చేస్తారు కదా, అదిని వినాల. ఇదంతా ఇది 4 విషయాలు చెప్పింది. ఈ 4 విషయాల్లో ఒకటి వదిలితే కూడా మనకి ఆ ఆచారుడు తాత్పర్యం అనేది మనకి రాదు, మనకి అర్థం కాదు. అంటే ఆయన చేసేది చూడాలా, ఆయన చెప్పిన మాట వినాలా, అది కాకుండా మన కళ్ళు ద్వారా చూడాలా. అంటే దీన్ని ఒకటి లేకుండా మొదట కళ్ళు ద్వారా చూడాలా. చూడలేదంటే మనకు అర్థం కాదు. కళ్ళు ద్వారా మనం ఆయన చేసే ఆచారం చూడలేదంటే మనకు అర్థం కాదు. సరే స్వామి, అర్థం కాలేదు సరే, వినకపోతేనే అర్థం కాదు.
ఏదైనా రెండు ఉండాల్సిందే. మన వాళ్ళు ఏం అనుష్ఠానం చేస్తారో మన కళ్ళు ద్వారా చూడాలి. కళ్ళు ద్వారా చూసి చేయమనుకోండి, ఎందువల్ల అనుష్ఠానం చేస్తేనని చెప్పి అది ఉపదేశం చేస్తేనే తెలుస్తాం. ఆ ఉపదేశం వినాల. ఈ రెండిట్లో ఒకటి పోయిందంటే కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ప్రాబ్లంగా మనకు అందరికీ ఉన్నది. వాళ్ళు అటు చేశారండి, అదే పద్ధతి, అదే నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను తెలవాలా. రెండు తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నాను తెలవాలా, అది ఉపదేశం. ఎలా చేస్తున్నాను తెలవాలా, అది అనుష్ఠానం. ఈ రెండులో ఒకటి తప్పిపోతే కూడా మనకు అర్థం కాదు. అర్థం కాదంటే ఏమంటే వాళ్ళు అట్లా చేశారు, నేను చేశాను అని చెప్తాం కదా. సరే చేయండి అని చెప్తారు. అయితే మధ్యలో ఎవరైనా వచ్చి మధ్యలో ఏం చేస్తారంటే, అదేంటండి వాళ్ళు చేసేది నువ్వు చెప్తున్నావు, ఇదే కదా పద్ధతి, ఈ ప్రకారం చేయాలి కదా. ఎవరో ఒకరు మధ్యలో దూరి ఇదే ఒకటి మనకి కన్ఫ్యూజ్ చేశారు అనుకోండి, అవును వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనకి అర్థమే లేకుండా ఏమీ అర్థం కాదు. అప్పుడు ఏం చేసుకోవాలా, ఎందువల్ల చేస్తున్నాను తెలుసుకోవాలా, ఎలా చేస్తున్నాను తెలుసుకోవాలా. ఎలా చేస్తున్నాను తెలుసుకునేది కంటిదారు చూసేది, ఎందువల్ల చేస్తున్నాను తెలుసుకునేది చెవుదారు వినేది. ఈ రెండు తెలవకుండా దీంట్లో ఏదైనా ఒకటి వదిలితే కూడా మనకి అర్థం కాదు. తప్పుగా పోయేదానికి మనకి ఛాన్సెస్ ఉండాలి. అదే చెప్తాను, అదంతా అందే చెప్తాను. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారో అది పూర్తిగా మనకి వినాలి. వినేదిగా మనకి ప్రధానం. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. இப்படி அதில் ஆதரவம் ఒక్క నిమిషం. దీనికి ముందు ఉదయం మనం ఇది చూసాం. తిరువేంకటమలయాన్ని ఏంటంటే ఆయన పిడితారై పట్టి అని చెప్పి పరంపరగా అది వస్తుంది, ఆచార్యుడిగా కైంకర్యం చేయాలని చెప్పి ఉద్దేశించింది. అది నిజంతా ఏకకండగా ఆచరచీది ఆచారక అని చెప్పాడు. అప్పుడు ஆச்சரித்து போடுகிற அந்த பரிசுத்தமான நுட்டானந்த தன்னை அறியாத அவர்களிடத்தில் உபசன்னராய் அந்தேவாசிகளாய் இருந்து அபியசித்து கண்டு கேட்டு அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கூறும் சமயங்கள் என்றார் போலே கேவல யுக்திசாரமயமாய் நிரார்த்தமாய் ஆபாத பிரதீகமாய் தங்கள் துர்குதயத்துக்கு தோற்றி சொல்லும் வார்த்தைகளை கேட்டு மருளாதே. அப்படி அடியற்றிருப்பதான பிரதிபன்ன பாஷணங்களை கேட்டு பிரமியாதே. அவர்கள் தான் ஆபத்தை போக்குக் கொள்கிறார் என்று பிரமித்தும் உத்கிருஷ்டமான பிரமித்து போருவர்கள். ஆகையால் அவர்கள் வார்த்தையும் பிரமத்துக்கு உடலாயிருக்குமே. கேட்டறியாதார் பேசுகின்ற வார்த்தைகளை ஆகையாலே அருமைக்காடான மருளை விளைவிக்குவதாயிருக்கும். பூர்வாச்சாரியர்கள் போதம் அனுஷ்டானங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நீத்தேறி என்கிறபடியே அவர்கள் தான் தெருவொள்ளச் சொல்லுகிறார் என்றே. ஆகையால் அறியாதார் வார்த்தைகள் கேட்டு புத்தி சரணம் பிறந்து அலமாவாதே. பூர்வர்கள் சீர்த்த நிலதன்னை நெஞ்சேசே. அதாவது மதுரகவி சரிதானுகாரி மகிதச்சாரித்தராய் இருக்கிற பொருள் நிஷையே మనసే సుప్రతిష్టமாக అనుసంధికపార్ ఎందై. దీంట్లో వాళ్ళ అనుష్ఠానం ముఖ్యం చెప్పారు, వాళ్ళ ఉపదేశం ముఖ్యం చెప్పారు. ఎవరు పెద్దవాళ్ళు ఆచారం. దానికి ఎట్లంటే దీనికి ఒక పాసరం ఉపదేశం దీంట్లో రామాయణం చెప్తుందా లేదు. ఏం పాసరం అంటే, கூறும் சமயங்கள் ஆறும் குலைய குவலயத்தே மாறன் பறித்த மறையுணன் ஜோனை மதியிலேன் தேரும்படி என்மனம் புகுந்தானை திசையனத்தில் ஏறும் குணனை ராமானுஜனை இறங்கினமே. ఒక పాసం రామానుజం చెప్తారు. కూరుం సమయంగల్ ఆరుం కులయ. ఆరు సమయం అంటే మతాలు. ఆరు మతాలు ప్రధానంగా ఏంది, దానికి కుదిరిష్టి మతం అని పేరు. శాస్త్రాన్ని ఒప్పుకొని ఆ శాస్త్రంలో ఒప్పుకుంటారు, ఒప్పుకొని తప్పైన అర్థం ఇస్తారు, వాళ్ళకి కుదిరిష్టిని పేరు. శాస్త్రమే ఒప్పుకోలేదు అనుకోండి, దానికి భాష్య మతం అని పేరు. శాస్త్రం ఒప్పుకున్న మతాలు 11 మతాలు. శాస్త్రం ఒప్పుకొని దాన్ని తప్పైన అర్థం చేసే మతాలు 6 మతాలు. ఇప్పుడు ఇక్కడ మనవాళ్ళం ఆమె ఏం చెప్తున్నంటే 7వ మతం ఒకటి ఉండాదంటారు. 7 అదేం స్వామి, 6 మతాలు కదా. కూరు సమయంగా, సమయం అంటే మతం అని పేరు. అట్లాంటి 6 మతాలు ఏంటంటే శంకర, మన రోజు మనం సేవిస్తాం, వాళ్ళు తిరునామం సేవిస్తాం కదా. ఎవరిది? స్వామి రామానుజులు వారు వాయు తిరునామంలో వస్తుంది. శంకర భాస్కర యాదవ భక్త ప్రభాకర తంగల్ మతం
సాయురమాదిగ వాయువరండి చదువర వాందుడు నాల్ అని చెప్పి రామానుజుల వారు ఆయుతున్నామని ఈ పద్ధతి వస్తుంది, ఈ శబ్దం వస్తుంది. దాంట్లో శంకర భాస్కర యాదవ బాట ప్రభాకర తంగల్ మతం అని చెప్పి 6 మతాలు. ఆ 6 మతాలని స్వామి రామానుజు వారు నిరసన చేశాడు. ఏమంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పద్ధతి చెప్తుంది. ఇదిగా శాస్త్రం చెప్తుంది, ఇది ఈ ప్రకారం చెప్తుంది, ఈ ప్రకారం వాళ్ళోడికి ఏదైతే అనుకుంటారో ఆ ప్రకారం అదే శాస్త్రం ప్రకారం చెప్పరా, శాస్త్ర అభిప్రాయం ఇదే అని చెప్పి 6 మందిలో 6 విధాలుగా చెప్తారు కదా రకరకాలుగా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దాంతో ఇది కలుపుకోండి, ఇది 7వ మతం అంటారు. ఏం స్వామి 7వ మతం అంటే ముందుగా 6 మతాలు చెప్పాను, ఇది 7వ మతం. ఏంటంటే ఏం స్వామి 7వ మతం, వీళ్ళేం తప్పు చేస్తున్నారు, శాస్త్రాన్ని చూసి ఏదైనా తప్పు చేస్తున్నారంటే లేదు లేదు, శాస్త్రాన్ని చూసి భగవంతుని తిరువడి ఉపాయం ఉపేయం అని చెప్తారు కదా, ఆ చెప్పే సమయం మతం అనేది 7వ మతం ఉంటుంది. అప్పుడే తప్ప అని ఉదయం కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే ఇది అది మళ్ళా తిప్పి చెప్పడం ఎందులో ఏ ప్రయోజనం అంటే ఇలాగ చెప్తే అది తప్పు అయిపోదా అంటే తప్పు కాదు. ఈ నిష్ట వచ్చిన వాళ్ళకి అది తప్పు కాదు. ఏంటి ఆచార్య అభిమానమే ఉత్తారంగా వచ్చిన వాళ్ళ దగ్గర ఏం చెప్తాడు, రామభక్తి శత్రు చెప్తారా, రామనామ ఎంత రుచిరా అని చెప్తున్నాడు త్యాగరాజ స్వామి. ఆ నామమే ఇంత రుచిగా ఉంటుందంటే రామ భక్తి శత్రువు చెప్పచ్చా? ఎవరు చెప్తున్నాడు? భరతుడు చెప్పలా, లక్ష్మణుడు చెప్పలా, శత్రుఘ్నుడు వాడు చెప్తున్నాడు. ఆయన స్థితి ఏమిటే భరతుడు తప్ప వేరే దేవుడు లేదని. అట్లా వచ్చినోడికి రామభక్తి శత్రువు, అందుకని ఆయన పేరే శత్రుఘ్న వాడుతుంది. అదే ప్రకారం ఇక్కడ ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే చర్మపర్వ నిట్టేలు వచ్చిన వాళ్ళకి ఏమైపోతుంది, వాడికి భగవంతుడి ఉపాయం భగవంతుడి ఉపేయం అని 2 మాటలు ఉంటుంది కదా, ఉపాయం ఉపేయం 2 మాటలు. భగవంతుడి ఉపాయం భగవంతుడి ఉపేయం అంటే ఏంటి, భగవంతుడి తిరువి తప్ప వేరే గతి లేదు ఆయన పొందుకునేది. భగవంతుడి తిరువడికి కనికరియం తప్ప వేరే పురుషార్థం లేదు అని చెప్తారు కదా. ఇది అట్లాంటి చెప్పేటోడు నువ్వు నమ్మబాక. కానీ ఈ కాలుష్యం అన్ని కాలం చెప్తారా చెప్పను, ఎక్కడైనా చెప్తారా చెప్పను. ఇక్కడ మాత్రం ఎందుకు చెప్తున్నాడు, ఇక్కడ చెప్పే కాలుష్యము చర్మపర్వ నెట్టి. చర్మపర్వ నెట్టి వచ్చినప్పుడు అప్పుడు భగవంతుని తెలియాల్సిందే, ఆచార్యగా ప్రధానం. అప్పుడు ప్రభక్తి వచ్చినప్పుడు భగవంతుడిగా ప్రధానం. ఇప్పుడు చర్మపర్వ నెట్టి వచ్చిందిగా. ఇప్పుడు అది ఏం చెప్తున్నాడంటే 6 సమయాలు 6 మతాలు చెప్పారు కదా, శంకర భాస్కర యాదవ బాట ప్రభాకర్ అని చెప్పి తంగల్ మతం చెప్పి 6 మతాలు చెప్పారు కదా. దాంట్లో ఇది కూడా కలుపుకోండి, ఇది ఒక మతం. ఏ మతం? భగవంతుడు తిరువడి ఉపాయం భగవంతుడు తిరువడి ఉపేయం చెప్తారు కదా, అది కూడా కలుపుకోండి. అదేంటి ఈ మతాలతో కొడయ్య, ఇదంతా పోగొట్టాల. పూర్వం సమయంగా 6 కొడయ్య ఏంటంటే ఇదంతా దాటి రావాల, వచ్చి ఆచార్య అభిమానమే ఉత్తారక మంచి వస్తుంది కదా. ఏంటంటే భగవంతుడు తిరువడి ఉపాయం ఉపేయం ఎట్లా చెప్తారంటే ఒక యుక్తిలో చెప్తారు. యుక్తి మాత్రం కొంచెం ఇది అర్థం కావాలంటే ఎట్లా చెప్పాలంటే, స్వామి ఈయన వచ్చాడు ఆయన కూడా వచ్చి ఉంటాడండి అని యుక్తి లేదు. యుక్తి అంటే ఈయన వచ్చాడా అట్లయితే ఆయన కూడా వచ్చి ఉంటాడు, అయితే రాలా. ఆయన వస్తే ఆయనతో పాటు ఆయన వస్తాడు, ఇంకొక అభిప్రాయం ఉంటుంది. దీనికి యుక్తి. అదే ప్రకారం భగవంతుడు తిరువడి ఉపాయం ఉపయోగం యుక్తి మాత్రమే చెప్తారు. ముక్తి మాత్రం అంటేనే అటైతేనే ఏదో చెప్పాలనే ఒక అభిప్రాయంలో చెప్తున్నారు. అలా చెప్పచ్చా అంటే దీనికి ఎట్లంటే ఆళ్వార్ అవసరం 4వ పత్తు 10వ తిరువాయి ఒన్నం దేవం ఉలగం ఉయిరం మట్టం యాగమిల్లా అంటని చెప్పి ఆళ్వార్ తిరునైకి మంగళాశాసనం చేస్తారని అమ్మాళ్వార్. దాంట్లో ఒక భాషణం, పేషనింద శివనక్కం బిరమందనక్కం పిరర్కం నాయకనవని కబాలనన్ మొక్కత్తు కండుకొన్మిన్ అని చెప్పాడు. పేషనింద శివనక్కం బిరమందనక్కం పిరర్కం నాయకన్ అవని ఒక భాషణం. ఈ భాషణంలో బ్రహ్మ అతను పెద్ద దేవుడండి, అన్ని తెలిసింది ఆయనకి, ఆయన సృష్టికర్త, ఆగ చేస్తాడు అని చెప్పి ఒక సంగతి చెప్తాడు. శివుడా ఎంత మాత్రం వైభవం ఆయనకి అన్ని తెలుసు.
అని చెప్తారు కదా. ఇదంతా ఎట్లా చెప్తారు? మాట్లాడి మాట్లాడి నిలబెడతారంటారు. శివుణ్ణి గాని బ్రహ్మాను గాని, బ్రహ్మం వేరు బ్రహ్మ వేరు. బ్రహ్మం అంటే శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ అంటే చతుర్ముఖుడు. అప్పుడు ఆ శివుడు గాని బ్రహ్మాని గాని ఏం చెప్తారంటే, మాటలు చెప్పి 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 కొంతమంది ఉంటారు కదా, స్వామి ఈయన చాలా పెద్ద ఆయనండి, ఎంత వైభవంగా ఎన్ని దాన ధర్మాలంతా చేసాడు తెలుసా, ఏం చేసిండు. ఆ మాటలు పెట్టి చెప్పి చెప్పి నిలబెడతారు కదా, మాటలు పోయింది అనుకోండి ఆయన వైభవం పోద్ది. అదే ప్రకారం శివుడు గొప్ప, శివుడు గొప్ప, బ్రహ్మ గొప్ప, గొప్ప గొప్ప అని చెప్పుకుంటా అది ఆయన నిలబడతారు కదా, అద పేషనిండ శివనుక్కం విరమందనక్కం. అది ఎట్లంటే కొన్ని కావాలి బ్యానర్ పెడతారు. బ్యానర్ చూడ రాజకీయ నాయకులంతా వాళ్ళు వాళ్ళు వైభవం బయట రావాలని చెప్పి ఆ బ్యానర్ లో వాళ్ళ ఫోటోస్ అంతా వేసుకొని అట్లా నిలబెడతారు. వెనకాల ఒక చెక్క ఇచ్చి పెట్టింటారు అట్లా నిలబెట్టేదానికి. వెనకాల ఏం కట్టలేదంటే పడిపోద్ది. ఆ చెక్క నిలబెట్టింటారు కదా, ఆ చెక్కను పట్టుకొని ఆ బ్యానర్ వేసుకుంటుంది. ఆ చెక్కను తీసేసారు అనుకోండి ఏమైపోతే పడిపోద్ది, బ్యానర్ కింద పడిపోతే. ఆ ప్రకారం ఈ శివుణ్ణి గాని బ్రహ్మాని గాని చెక్క నిలబెట్టినట్టు నిలబెట్టారంట. పేస నిండా శివానుక్కం, చెక్క నిలబెట్టారంట. వాళ్ళు ఏం చెప్తుంటే వాళ్ళు బుద్ధితో చెప్తున్నారు, నేను బుద్ధితో ఇది చేసుకున్నా, ఇది తెలుసుకున్నాను, అతనే పరదేవత, బ్రహ్మ పరదేవత, శివుడి పరదేవత. అదే ప్రకారం అనుమానం చేస్తారు. అనుమానం అంటే అదే ఆయన ఇట్లా ఉండాలంటే మొదట చెప్పాను కదా, ఈయన వచ్చాడంటే ఆయన కూడా వచ్చి ఉంటాడంటే అది అనుమానం. యుక్తిని చెప్పచ్చు, అనుమానం చెప్పచ్చు. అనుమానం చేస్తారు. ఆ అనుమానం చెప్పి 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 వాళ్ళు నిలబెట్టారు. దీన్ని వచ్చి న్యాయశాస్త్ర ప్రకారం దళాలు పెడతారు, కోటి అని ఒక శబ్దాన్ని పెడతారు. ఇదంతా ఎట్లంటే న్యాయశాస్త్రం అంటే ఇది ఇట్లా ఉండిందంటే ఇట్లా ఉండాలా, ఇది న్యాయశాస్త్రం చెప్తుంది. అదే ప్రకారం దళాలు ఈ ప్రకారం ఉండాలి కదా స్వామి, అటైతే ఇట్లా ఉండాలా అని చెప్తారు కదా, అది చెప్తారు దళాలు. కోటి అంటే ఏంటంటే ఆయన మీరు చెప్పేశారా, అటైతే ఇది చెప్పే కావాలా అంటారు కదా, అది కోటి పేరు. ఈ ప్రకారం వాళ్ళు నిలబెట్టి చెప్తున్నారు కదా, అదంతా నిజం అంటే నిజం కాదు, నిజం కాదు. ఎందుకు ఈ మాట అడిగి చెప్తున్నానంటే ఆ ప్రకారం భగవంతుడు ఉపాయం ఉపేయం అనేది నిజం కాదు. మళ్ళా చెప్తాను, ఉదయం కాలక్షేపం ఇంతవరకు దగ్గర 10 సార్లైనా చెప్తుంటాం ఈ మాటని. ఎందుకంటే దీంట్లో జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రహస్య గ్రంథ కాలక్షేపనంతా మనం ఎట్లా వినాలనో ఆ ప్రకారం వినాల. ఎవరో వాక్యంలో పోయేటోళ్ళు వచ్చి కూర్చొని విన్నారంటే తప్పుగా తీసుకుంటారు. ఎందుకంటే భగవంతుడు ఉపాయం ఉపయోగి శాస్త్రం పరిపూర్ణంగా చెప్తుంది, అదే శాస్త్రం చెప్పింది. ఇప్పుడు అది ఏదో లేదు లేదు ఉంటున్నాను, అది తప్ప రైట? ఎట్లా స్వామి లేదు చెప్పచ్చు? శాస్త్రం అంతా అదే కదా, నిజమే. శాస్త్రం అంతా అదే చెప్తుంది, నిజం. అట్లున్నప్పుడు దాన్ని లేదు లేదు నేను మాట్లాడుతుంటే వ్యాఖ్యానం చెప్తుంది, మనవాళ్ళమాని అనుగ్రహించి పాసం చెప్తుంది. అయితే ఇది నిజం. అయితే అది మాట్లాడి అది నిజం కదా. ఎందుకు స్వామి ఏంటంటే ఏమైందంటే చేతులకు ఒకరు దాతం దప్పిక, చాలా దాక్కున్నది. మంచినీళ్ళు ఇవ్వండి తాను అని చెప్పి ఇస్తే చెంబులు తీసుకొచ్చి ఇచ్చాడు. చెంబులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ చెంబు నీళ్ళు కింద పోసేసాడు. ఏమండి అంటే, ఎందుకంటే మీకు చేతులు ఇచ్చింది నేను చేసుకోవాలా? ఆకాశానికి వచ్చేది. ఆకాశం ఏమొస్తుంది, నాకు మంచినీళ్ళు దొరకద్ది, నేను తాగుతానంటే ఎక్కడ దొరకద్ది? దొరకపోయి ఆకాశం పైన పడితే దాపం నేను మంచినీళ్ళు దొరకవే. అప్పుడు చేతులు దొరికింది ఏదో అదా ఆచారం. ఆకాశానికి వచ్చేది ఇది భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఎప్పుడు దొరకద్ది తెలవదు, నమ్మకం లేదు. నమ్మకం ఉండదంటే నమ్మకం లేదు, ఎప్పుడు దొరకదు తెలియదు. రెండోది నాకు సందేహాలు వేరే ఉంటుంది, వస్తాడా లేదా, అనుగ్రహం చేస్తాడా లేదా, వచ్చినా కూడా నాకు మోక్షం ఇస్తాడా లేదా, ఇదంతా ఇంత. అందువల్ల నాకేమైపోద్ది, నమ్మకం లేకుండా పోతుంది. అయితే అదే భగవంతుడు చేయడా? చేస్తాడు. చేయడం చెప్పలే, ఎట్లా చేస్తాడో ఎలా చేస్తాడో తెలవలే. అప్పుడు నాకు దాంట్లో ఒక సందేహాలు వస్తూ ఉంటుంది. సందేహాలు వచ్చిందంటే ఈ ప్రకారం సందేహాలు వస్తే ఏమైపోద్ది, మనకి దాని మీద ఒక నమ్మకం లేకుండా పోతుంది. అప్పుడు నమ్మకం ఏది ఇస్తుంది?
ఆషాఢుడి తిరువడి నమ్మకమిస్తుంది. సరే, అయితే కొన్ని మందిని ఏం చెప్తారంటే శాస్త్రం చెప్పిందండి భగవత్ ఉపాయ ఉపేయమని అని చెప్తారు కదా. వాళ్ళ దగ్గర మంచి బుద్ధి లేదంటారు. చాలా తప్పుది. ఆ ప్రకారం చెప్పచ్చా అంటే చెప్తుంది శాస్త్రం, ఉంది వ్యాఖ్యానం. అంటే మంచి మనసు లేదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఒక మాట అడుగుతామా? ఏమడుగుతారు? భగవంతుడిదా ఉపాయం ఉపేయం, ఆయనే మోక్షం ఇస్తాడని చెప్తారు కదా. వాళ్ళ దగ్గర ఒక మాట అడుగుతాం. ఏమడుగుతామంటే, సరే స్వామి ఈ ప్రకారం చెప్పేదే ఇదే తప్పకుండా ఇస్తాడా అని వాళ్ళ దగ్గర అడిగితే, ఇస్తాడండి, ఇస్తాడు, మీరు ఎందుకు నమ్మకం పెట్టుకోండి, ఇస్తాడు అని అంటాడు. తప్పకుండా ఇస్తాడా అని ఒక మాట వాళ్ళ దగ్గరే రాదు. వాళ్ళ దగ్గరే వస్తుందంటే వాళ్ళ దగ్గర ఆ మాట రాదు. తప్పకుండా ఇస్తాడనే మాట వాళ్ళ దగ్గర రాదు. ఎందుకు స్వామి? అటైతే వాళ్ళకి తెలుస్తుంది. భగవంతుడు అంటేనే ఏం తెలుస్తుంది? ఆయన ఇస్తాడా ఇవ్వడా అనే సందేహాలు ఆయన దగ్గర ఉంటది కదా, తెలుస్తుంది. తెలిసినా కూడా ఆయన పట్టుకోండి, ఆయన తిరుగుడు పట్టుకోండి, ఆయనకి మోక్షం ఇస్తాడని చెప్తున్నాడు కదా. అటైతే ఏం అభిప్రాయం తెలుసా? నేను మోక్షానికి పోకూడదనే అభిప్రాయంలో వాళ్ళు చెప్పినట్టు అని మనం అనుకుంటాం. మనమంటే ఇక్కడ ఎవరు అనుకుంటే అడిగేం కాదు. ఆచార్య అభిమానమే ఉత్తారణం అనే ఒక స్థితిలో ఉండేటోళ్ళు ఈ ప్రకారం అనుకుంటారు. అడిగేనికి ఇంకా ఆ స్థితి రావచ్చు అంటే అది ఆచార్య అనుగ్రహంలో రావచ్చు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన నాకు మోక్షానికి పోయేదానికి ఆయనకి నాకు అభిప్రాయం లేదు, అందువలన మోక్షం పోకుండా ఉండేదానికి ఏ దారియో ఆ దారి ఆయన చెప్తున్నాడు. ఏం దారి? భగవంతుడి తిరువడి పట్టుకో, నువ్వు మోక్షంగా వస్తావు అంటే సందేహాలు ఉంటుంది. ఆ సందేహాలు ఉంటాయని ఆయనకి తెలుస్తున్నాయి. ఎవరు ఉపదేశం చేస్తాడో ఆయన కూడా తెలుసు. అప్పుడు ఉపదేశం చేసిన వాళ్ళకి తెలిసే చెప్తున్నట్టు ఏంటంటే అప్పుడు నేను మోక్షానికి పోవాలనే అభిప్రాయం దాని దగ్గర ఉండదా? ఉంటే ఆ మాట చెప్తురా? నేను ఇంత మాట చెప్తున్నానంటే ఎవరికి చెప్తానో మీరు తెలుసుకోవాలా. సామాన్యుడికి కాదు, ఇది ప్రథమ పర్వ నెట్టెలు ఉండేటోళ్ళకి కాదు, చర్మ పర్వ నెట్టే ఆచార్య అభిమానమే ఉత్తారకమనే ఆ పరిస్థితిలో ఉండేటోడిదా ఇది మాట. ఇదే ప్రథమ పర్వ నెట్టే భగవంతుడే ఉపయోగపడేటోడు వాడికి ఈ మాట కాదు. శాస్త్రమంతా భగవంతుడిదా ఉపయోగంగా చెప్తుంది, ఏ విధమైన తప్పు లేదు, అది అర్థం చెప్తుంది. అయితే ఆ భగవంతుడు దాటి ఆచార్య అభిమానం ఒప్పుతారని చెప్పాలంటే ఆ తాత్పర్యం, ఆ ఇన్నర్ మీనింగ్, లోపల ఉండే అర్థం, ఆ అర్థం పూర్తిగా అందువల్ల ఈ విషయాలను చాలా జాగ్రత్తగా వినాల, చాలా జాగ్రత్తగా వినాల. ఒక్క మాట తప్పై అడిగి చెప్పేటప్పుడు ఒక్క మాట తప్పుగా చెప్పేసాను అనుకోండి, తప్పైపోయింది, ఆ మాట నిలబడిపోద్ది. అందువల్ల వినేటోడు కూడా జాగ్రత్తగా ఎట్లా ఉండాలంటే, ఓ ఈయన ఈ పరిస్థితి నుంచి చెప్తున్నాడు. ఏ పరిస్థితి? ఆచార్య అభిమానమే ఉత్తారకమనే పరిస్థితికి వచ్చేసాడు. దాన్ని పెట్టుకొని భగవంతుడు ఉపాయమా ఉపేయమా కాదు అనే ఒక పరిస్థితులు చెప్తున్నాడు. కానీ భగవంతుడు ఉపాయం కాదు ఉపేయం కాదు శాస్త్రం తప్పుగా చెప్తుంది అని చెప్పాల. ఆ దీనికి వచ్చేసాడు. ఆ దీనికి వచ్చిన తర్వాత అది కూడదు అని చెప్తున్నాడు. అందువల్ల దాన్ని దాటి వచ్చాం కదా, దాంట్లో అందువల్ల అప్పుడు ఆ ప్రకారం చెప్తే తప్పు లేదు, అసలు తప్పు లేదు. అప్పుడు భగవంతుడు ఉపేయం లేదా? అవును ఉండదు. ఎవరికి? భగవంతుడే అన్ని అని పెట్టుకున్నటువంటి ఆయన ఉపాయం, ఆయన ఉపేయం. అయితే ఆచార్యుడు దగ్గర వచ్చిన తర్వాత ఆయన కాదని చెప్తే తప్పు కాదంటే తప్పు కాదు, ఇదా ముఖ్యం. అది తప్పు కాదు, తప్పు కాదు అంటే పెరుమాళ్ తిరువడి అని చెప్పి ఇప్పుడు అది చెప్పుకోవచ్చు. అయితే ఆచార్య తిరువడి వచ్చిన తర్వాత ఎక్కడ చెప్పినారు? తేవు మట్టరియేం, నాకు మొదలుగా చెప్పాడు కదా, తేవు మట్టరియేం, నాకు దేవుడు వేరే దేవుడే తెలవదన్నాడు మొదలుగా వేయాలి. రెండో పాదం దేవుడే తెలవదన్నాడు. తెలవదంటే ఎట్లా తెలవదని చెప్పాడు తెలుసా? ఏ ప్రకారం తెలవదని చెప్పాడు తెలుసా? ఇంకో దేవుడు ఉన్నాడు, నేను చూశాను, ఆయనకి అంత వైభవం లేదండి, మా నమ్మాళ్ళ వారికి అంత వైభవం ఉండాలి అని చెప్తున్నాడంటే అట్లా చెప్పలేదంట.
ఇంకోటి దేవుడే కనిపించలేదంట ఈయన కంటికి. న్యాయమా చూడండి. ఈయన ఇంతటికి ఈయన ఒక బ్రాహ్మడు, శాస్త్రం పూర్తిగా తెలిసిన ఆయన. ఏదో బ్రాహ్మడు కాకుండా ఒక ఒక శూద్రుడుగా ఉన్నాడంటే చాతంతా తెలవ స్వామి, అందువల్ల ఈ మాట చెప్పాడు. నేను మధురగా బ్రాహ్మడు, అది నమ్మాడు కన్నా పెద్ద ఆయన, శాస్త్రాలు అన్ని బాగా తెలిసిన ఆయన. ఆయన ఈ మాట చెప్తున్నాడే, వేరు దేవుడే నా కంట్ల కనిపించలేదంటాడు, నాకెవరే తెలవలేదు అంటాడు. అట్లయితే ఆ స్థితికి వచ్చిన ఆయన నమ్మాడు తప్ప వేరే దేవుడు లేదు. ఇప్పుడు అదే ప్రకారం ఇక్కడ ఆచార్య అభిమానం ఉత్తారం వచ్చిన వాళ్ళు మిగతా భగవంతుడి బుద్ధి ఆలోచించాలని పని అయ్యేది. అయితే ఇది అర్థమైతేగా ఈ స్థితి వస్తుంది. ఇది అర్థం కాలేదంటే ఈ స్థితి రాదు. అట్లయితే వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ హృదయ కమలంలో ఈ ప్రాణాంటి ఆలోచనలు లేదు అర్థం. అప్పుడు భగవంతుడు ఉపాయం చెప్తున్నారు స్వామి, మనకు ఉపదేశం చేస్తున్నారే. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనవారు అంటే, ఏ మనసే వాళ్ళ ఉపదేశాన్ని తీసుకొని నువ్వు ఏంటి కన్ఫ్యూజ్ అవ్వబాక. నీ ఏదో సంచలనం వచ్చేసరికి నీ మనసు సంచలంచి మనకృష్ణ అని అర్జునుడు చెప్తున్నాడు. ఆ ప్రకారం సంచలనం అయిపోద్ది, సంచలంగా పోబాక. వాళ్ళు అట్లా మాట్లాడతారంటే వాళ్ళకి తెలవాల. శాస్త్రం ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి తెలవదని చెప్పచ్చునంటే ఏ పరిస్థితిలో ఉండుకొని చెప్తున్నారని మనం చూడాలి. అర్థమైందా? అయితే ముఖ్యం. అట్లయితే అప్పుడు ఈ ప్రకారం అప్పుడు వాళ్ళు చెప్పే మాటలంతా వినబాగా, మనసే వినబాగా. విన్నావంటే ఏమైపోద్ది అంటే నీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందు రెండోది, వాళ్ళు ఏంటంటే ఆధారం లేకుండా చెప్తారు. దానికి ఆధారం లేకుండా చెప్పరు. ఏమిటి ఈ ప్రకారం చెప్పచ్చా దానికన్నా ఇంకా ఆచార అభిమానం ఉండాదే అని వాళ్ళు తెలుసుకోకుండా దాని మీద అదేంటి స్వామి ఒక మనిషిని వీళ్ళు పెట్టుకుంటారు, ఆచారుడి ప్రధానం చెప్పుకున్నారని చెప్పి దాని మీద తప్పు చెప్తారు. ఎందువల్లంటే వాళ్ళకి పూర్తిగా తెలుసుకున్న దానివల్ల వాళ్ళు చెప్పే మాటకు ఎత్తుకోబాక. వాళ్ళకి కొన్ని వదిలిపెడితే చేస్తారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఈయన ఈ ప్రకారం నా మీద ఒక తప్పు పెట్టాడు, దానికి ఎవిడెన్సే లేదు, ఆధారమే లేదు అంటారు అని చెప్పి మొదట చెప్పేస్తాడు. మొదట ఏం చెప్తాడు, తప్పు చెప్పేస్తాడు, న్యూస్ పేపర్లో వచ్చేస్తుంది. మరుసలోది వాళ్ళు చెప్పిన దానికి ఆధారమే లేదు, అది మొదటనే చెప్పిండొచ్చు అంటే చెప్పాలి. న్యూస్ పేపర్ రేటు పోవాలి కదా, అందువల్ల చెప్పాలి. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఏదో చూస్తే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకి చూస్తే సరిగా ఉండేది. దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ గా నిజంగానే ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. ఏం తెలుసా, శ్రీభాష్యం మనం సేవించేమంటే కాలక్షేమం ఉండాలంటే దాంట్లో 17 మతాలని స్వామి రామానుజుల వారు నిరసనం చేస్తారు. దాంట్లో ఇప్పుడు చూసాం కదా, బాక్ష్య మతాలు, కుదిరిట్టి మతాలు. బాక్ష్యం అంటే శాస్త్రం ఒప్పుకోండో మతం, కుదిరిట్టి అంటే శాస్త్రం ఒప్పుకొని తప్పైన అర్థం ఇస్తుంది. ఇద్దరే చేయాల్సిందే. దాంట్లో ఎన్ని మతాలు ఉన్నా కూడా ప్రధానంగా అద్వైత మతాన్ని ప్రధానంగా ఆయన చాలా సూత్రాలు పెట్టారు అద్వైత మతానికి. వాళ్ళు ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పి ఈ ప్రకారం స్వామి పెట్టారు. అది ఎవరైనా కాలక్షేపం వినేటప్పుడు మొదట అద్వైత మతం పద్ధతి ఉంటది కదా, వాళ్ళని గురించి వాళ్ళు ఎలా చెప్పేది, వాళ్ళకి ఏమేమి ఉంటుంది, వాళ్ళ పద్ధతి ఏమేమి ఉంటుంది కదా, ఆ పద్ధతి విన్నారనుకోండి. మొదట ఎవరు ఉంటారో విన్నారనుకోండి, నేను శివైష్ణవాళ్ళే చెప్తున్నాను, బయట వాళ్ళు కాదు. ఆ పద్ధతి విన్నారంటే అనుకుంటే ఏం చెబుతుందా, సరిగా ఉన్నది, సరిగానే చెప్పారు అద్వైతే, శాస్త్రం ప్రకారం చెప్తున్నాడే. ఎందుకు మన రామానుజుల వారు తప్పు చెప్తున్నాడు, దీపై సరికాదని చెప్తున్నారు, సరిగానే ఉండదే అని చెప్పి మనకు మనసుగా పడద్ది. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడైనా రామానుజుల వారు చెప్పినప్పుడు మొదలు వాళ్ళ సంప్రదాయం ఏమిటి చెప్పేస్తాడు, బాగా తెలుసుకుని వాళ్ళ సంప్రదాయం ఏమిటి చెప్పేస్తాడు. ఆ సంప్రదాయం మనం వింటున్నాం కదా. అద్వైతం పూర్తిగా తెలుసుకోవాలంటే రామానుజుల వారి భాష్యం వింటేనే అద్వైతం పూర్తిగా తెలుసు. మా స్వామి అప్పుడప్పుడు చెప్తారు, అద్వైతంలో మీరు శివ వాళ్ళది వచ్చి శంకర భాష్యాన్ని వేరు, రామానుజుల వారిది శ్రీ భాష్యాన్ని వేరు, మాధ్వాచార్య మాధ్వ భాష్యాన్ని వేరు. మనకి అద్వైతం ఇక్కడ శంకర భాష్యంలో అద్వైతం ఉంటుంది,
ఆ అద్వైత శంకర భాషలో కన్ఫ్యూషన్ గా ఉంటుంది. కొంత మనకి సరిగా అర్థం కాదు. అయితే సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అద్వైతాన్ని మన విశిష్టాద్వైతంగా ఉండే ఈ శ్రీ భాషను సేవిస్తే బాగా అర్థమవుతుంట. అందువల్ల ఇక్కడ వచ్చిన తర్వాత రామానుజు గారు మొదలు అద్వైతం చెప్తారు. అద్వైతం ఈ ప్రకారం ఈ పద్ధతి చెప్తుంది అని చెప్పారు. అది మనం వినేశాం అనుకునే కాలక్షేమంలో వింటాము. వినేశాంకి సరిగా చెప్పాడండి శంకరాచారి. ఎందుకు స్వామి రామానుజుల వారి తప్పు చెప్తున్నారు? ఇంత తప్పు చెప్పాలి. అయితే తప్పు రాకపోతే మనకు తెలుసు కదా. అందువల్ల ఎందుకు ఇది కరెక్ట్ గానే ఉండేది ఎందుకు తెలుస్తుంది. అటైతేనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అది ఆనాకదు రామానుజుల వారు నువ్వు చెప్పేవి కదా, నీ పద్ధతి నేను చెప్పేశాను. ఇప్పుడు నీ పద్ధతిలో ఏమేమి తప్పు ఉండాలి ఒకటి చెప్తారు. చెప్పిన తర్వాత మనకు అప్పుడుగా ఆలోచన వస్తుంది. అవును ఇది తప్పే కదా. మొదట మనకు కనిపించదు. మొదట మనకి వాళ్ళ పద్ధతి ఇది తప్పు కనిపించదు. సరిగ్గా ఉండాలని అనుకుంటాము. పర్ఫెక్ట్ గా ఉండదు. ఏ ప్రాబ్లం లేదే అద్వైతంలో అని చెప్పి అనుకుంటాము. ఆనాక రామానుజుడు చెప్పిన తర్వాత అవును స్వామి దీంట్లో ఇదంతా వచ్చినప్పుడు దీంట్లో కలవలేదు, ఇది తప్పు వస్తుంది. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది. అదే ప్రకారం ఇక్కడ వాళ్ళు చెప్తారు. శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది. భగవంతుడు ఉపాయం అని చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వు అది నమ్ము. బాగానే చెప్తున్నారు, నమ్మేట్టుగా ఉంటది. నువ్వు అనుకుంటావు మనసే ఏం చేస్తావు? ఆ మనసు నువ్వు ఆ మనసుని వాళ్ళ పక్కన వదలబాక. కన్ఫ్యూజ్ చేస్తారు, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. అందువల్ల ఏమైపోతుందంటే నీకు ఒక కన్ఫ్యూజన్ ఇవి సంచలనం అయిపోద్ది. అయితే అటైతే భగవంతుడు లేదంటావా? మిగతా అంతా ఉపాయంగాలు ఒప్పుకుంటాను. భగవంతుడికి తిరువడిగా ఉపాయం ఒప్పుకుంటాను. మిగతా అంతా ఏంది ఆప్తిని ఒప్పుకుంటాను. భగవంతుడి మీద సంపత్తు అని ఒప్పుకుంటాం నిజంగా. అయితే అది మనల్ని తీసుకుపోయి శ్రీవేకులు తీసుకొని పెట్టద్దా అంటే ఎప్పుడు పెట్టదని తెలవదు, ఎలా పెట్టదని తెలవదు. ఆ ఎలా పెట్టదని తెలవదు అనే ఒక అభిప్రాయం వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ టైంలో ఆ కాలంలో మనం ఎన్నెన్ని పాపాలు చేయాలని చేస్తా ఉంటాము. ఇంకా ఎక్కడ కొంది ఫోన్ కాదు కదా. అందువల్ల మీరు ఆ ప్రకారం పోకుండా ఆచార అభిమానం వచ్చారంటే పూర్తిగా ఉంటుంది. అది లేదనుకోండి మీకు ఈ సందేహాలు ఉంటుంది, మీకు కన్ఫ్యూషన్ వస్తుంది అని చెప్తాను. దీనిగా இன்பமிகு வெண்ணாடு தான் அழிக்க வேண்டுகிறான் ఆదలాల్ నన్నారవరగల్ తిరునాడు అని మనం దీని ముందు చూసినాం ఒక పాసంలో. తన్ గురువిన్ తాలినగల్ తన్నిల్ అన్బొందిల్లాదార్ అన్బుద ఆసురాలన్నీ కొంచెం మీరు అక్కడక్కడ తెలిసి పెట్టుకున్నారంటే కాలక్షేమం చేసేటప్పుడు అది వినేటప్పుడు ఆ భాషణ వచ్చిందంటే ఆనందంగా ఉంటుంది. అప్పుడు అరవై చూసేమే దానికి ఇది ఎగ్జాంపుల్ గా ఎత్తారే ఎంత బాగుండాలి అని చెప్పి అనుకుంటాం కదా. ఎందుకంటే అప్పుడు தன்குருவின் தாளினைகள் தன்மேல் அன்பொன்று இல்லாதார் அன்புதன்பால் செய்தாலும் அம்புஜகோன் இன்பமிகு விண்ணாடு தான் அழிக்க வேண்டுகிறான் ఆదలాల్ నన్నార్ అవர்கள் తిరునాడు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆచారిక సంబంధం లేదంటేనే భగవంతుడు మోక్షం ఇవ్వాల్సిన పని లేదని మనం చూస్తున్నాం ఒక పాసనలో. తన్గురువిన్ తాళినైகள் తన్మేల్ ఆయన గురువు ఆచారుడు. ఆయన దగ్గర ప్రేమ లేదనుకోండి, ఆ ప్రేమ లేదంటే భగవంతుడు మోక్షం ఇవ్వాలా అని ఆలోచించేది కాదు. ఎందుకు ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేస్తారంట. ఆ పాసనం దగ్గర 3 కాలక్షేమం మనం చూసినాం ఆ పాసనాన్ని. ఆ పాసనం చెప్పాడు కదా, ఎప్పుడు ఆచార్య సంబంధం లేదో అప్పుడు భగవంతుడే చెప్తున్నాడు నేను ఇవ్వాల్సిన పని లేదు, నేను ఎందుకు ఒకసారి ఇవ్వాల్సిన పని లేదంటాడు. అప్పుడు భగవంతుడుగా ఉపేయం కొంతమంది ఉపదేశం చేస్తున్నారు కదా. అప్పుడు ఏం స్వామంటే ఆమె ఎక్కడికి పోవాలా? ఏదో ఊరికి పోవాలా? ఏ ఊరికి పోవాలా? ఊరే లేకుండా ఊరికి పోవాలా? ఫోన్ వద్దా? ఫోన్ కాదు. అప్పుడు ఊరే లేకుండా ఒక ఊరికి పోవాలంటే ఎక్కడ పోవద్దు స్వామి? ఫోన్ కాదు కదా. ఆ ప్రకారం వీళ్ళు చెప్పే మాట ఉంటుంది. దాన్ని వినేసి నువ్వు కన్ఫ్యూజ్ కాగబాక. అటైతేనే అదంతా నువ్వు వింటే నీకు ఏమైపోద్ది? అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా ఉండొచ్చు అని ఇట్లా అది కాకుండా వాళ్ళు ఎట్లా చెప్తారు? శాస్త్రం చెప్పిందండి.
నేను చెప్పిందిదా గొప్పతనం, దానికన్నా వేరేం లేదు. నేను చెప్పిన దానికన్నా ఏదైనా గొప్పగా ఏదైనా ఉండదంటే ఏదే లేదు. నేను చెప్పాను. ఎందుకంటే నేను పెద్ద ఆయన, శాస్త్రం పూర్తిగా నేను చదివిన ఆయన. నేను చెప్పాను అని చెప్తున్నాను కదా. సరే స్వామి, అట్లాంటి మాట వింటుంటే లేదంటే ఇప్పుడు దానికి అదే ఆచార్య తిరుడి పట్టుకున్నాడు ఆయన. వాడికి ఏం చెప్తాంటే భగవంతుడి తిరుడి పట్టుకుని ఉత్కృష్టాన్ని వాళ్ళు తప్పుగా చెప్తారంటే చెప్పరు, చెప్పండు. రెండోది వాళ్ళ ఆచారుడు పట్టుకున్నటువంటి మనకు ఉపదేశించేప్పుడు ఏ విధమైన కన్ఫ్యూషన్ రాదు, ఏ విధమైన సంచలనం మన మనసులో రాదు. వాళ్ళు ఆమె మాట్లాడరు. అది అది వచ్చి వాళ్ళకి బాగా స్థిరంగా మాట్లాడతారు. అది కాకుండా వీళ్ళు మనం చూసినప్పుడే మనకు ఏదో కన్ఫ్యూజ్ అయిపోద్ది, వీళ్ళు మాటలేదో కన్ఫ్యూజ్ అయిపోద్ది. అయితే ఆ ప్రకారం చెప్పేటోళ్ళు ఎవరంటే ఆచారులు నిష్ఠై, ఆచారులు ఆ అనుష్ఠానం, ఆ ఆచారత్వం అదంతా పూర్తిగా తెలుసుకొని అది వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అదంతా విని 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 దాన్ని వీరుడు అనుష్ఠానం చేసి అనుష్ఠానాన్ని వాళ్ళు చూసిన తర్వాత మనకు ఉపదేశం చేసి మనల్ని అనుష్ఠానం చేయించేస్తారు కదా, వాళ్ళ మాట సరిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ మాట భగవంతుడి అన్ని చెప్పాలంటే వాళ్ళకి ఇదంతా చూడలేదే, ఎందువల్ల స్వామి చూడలేదు కాబట్టి ఏమనుకుంటారు, అద్దా ప్రధానం అంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అజ్ఞానం వచ్చేసింది. ఎంత మాత్రం వ్యాఖ్యానం రాసుకోండి. భగవంతుడు తిరువడి ఉపాయం అంటే అది అజ్ఞానం అంటారు. చెప్పచ్చా ఈ మాట, చెప్పచ్చా స్వామి? ఆ తిరువడిగా ఉపాయం అంటే ఎన్ని శాస్త్రాలు చెప్తుంది. అజ్ఞానం అంటే ఇక్కడ అజ్ఞానం అంటే అజ్ఞానం అంటేనే సరైన జ్ఞానం లేదని అర్థం. అజ్ఞానం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఈ ఉపాయం ఇది భగవంతుని తిరువని చెప్తున్నారు కదా, అందువల్ల అజ్ఞానం ఉంటుంది. భగవంతుడు ఉపాయం కదా, ఉపాయమే శాస్త్రం చెప్పింది. అయితే దాంట్లో ఏం అజ్ఞానం అంటే అది తప్పకుండా నాకు మోక్షం ఇచ్చది అని వాళ్ళ వల్ల చెప్పనవుతుందా? చెప్పను కానీ అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది కదా. అప్పుడు తెలిసినప్పుడు వాళ్ళది తెలిసినప్పుడు కూడా ఈ ప్రకారం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర సందేహం ఉండాలని అర్థం. ఆ సందేహం ఉన్నప్పుడు ఇట్లా చేయడం చెప్తే అది అజ్ఞానమా జ్ఞానమా? జ్ఞానం ఉంటే ఆ ప్రకారం చెప్తారా? చెప్పరు కదా. అందువల్ల అజ్ఞానం వల్ల వాళ్ళు మాట్లాడతారు. భగవంతుడు తిరువడి పట్టుకునేది అదిదా ఉపాయం చెప్పేది అజ్ఞానం చెప్పాలంటే ఏ పరిస్థితికి రావాలా మాట చెప్పాలంటే సామాన్య వాళ్ళు చెప్పని కాదు, ఆచార్యుడు తిరువడి తప్ప వేరే గతి లేదు అని ఉండేటోడుగా ఈ మాట చెప్పనవాలి. అట్లయితే వాళ్ళు చెప్పేది ఎవరు? భగవంతుని తిరువడి తప్ప వేరేం గతి లేదని చెప్పుకుంటారు కదా. వాళ్ళు ఏం చెప్తారు? భగవంతుడినే పట్టుకొని చెప్తారు కదా. వాళ్ళు ఎందువల్ల చెప్తున్నారు? అజ్ఞానం వల్ల చెప్తున్నారు. ఎందుకు స్వామి అజ్ఞానం అంటే వాళ్ళకి తెలుసు, ఆయన ఇప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడో తెలవదు సందేహాలు ఉంటుందని తెలుసు. తెలిసి కూడా చెప్తున్నారంటే ఎందువల్ల? జ్ఞానం సరిగా లేదు, అందువల్ల అజ్ఞానం వల్ల అంటున్నారు. అదే ఆధార దేవుడు పెట్టుకుంటే ఎప్పుడు ఇస్తాడని సందేహం వస్తుందా? ఎలా ఇస్తాడు? ఒక అభిలాషం వస్తుంటే ఏమి లేదు, అంతా బాగానే ఉంటుంది కదా, సందేహం అనేది రాదు కదా. అందువల్ల ఆయన తప్పుగా చెప్తున్నాడు. ఆ మాటను మీకు వినబాక మనసుకి చెప్తున్నాడు. వాడు నిజంగానే చాలా ముఖ్యమైన పాసం. అయితే ఆ పరిస్థితికి వచ్చినోళ్ళు ఉంటారా స్వామి అంటే ఉంటారు. ఎవరో ఒకరు ఇప్పుడు కూడా శ్రీరంగంలో కొన్ని స్వాములు సేవించాలి, వాళ్ళని సేవిస్తేనే చాలా మనకు మోక్షం. కొన్ని స్వాములు ఉంటారు, తర్వాత వేస్తారు, వాళ్ళ అనుష్ఠానం చేసుకొని గిరిని వాళ్ళని నిత్య దాబంతా వేసుకుని నేరుగా సన్నిధికి వస్తారు. అది రంగారంగార మండపం ఉంటుంది, దాని లోపల దోపుతారు. దూరేసి నేరుగా ఎక్కడ పోతారంటే ఈ పక్క కుడి పక్క లోపల పోతారు. కుడి పక్క తిరిగితే అక్కడ ఎవరుంటారు? స్వామి రామానుజావుడి సన్నిధి. ఆవిడపై సేవిస్తారు, నిత్యానుసంధానం చేస్తారు, తీర్థం చేసుకుంటారు, ప్రసాదం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు తిరుమలకి పోతారు. ఆ పక్క తాయారు ఉండదు స్వామి, ఈ పక్క పెరుమాళ్ళు నమ్మిన వాళ్ళు ఉంటారంటే వాళ్ళ కంటిలే కనిపి ఏది కనిపి మళ్ళీ వాళ్ళు ఇంటికి పోతారు. ఇంటికి పోయి యథా ప్రకారం
వాళ్ళు ఏం పద్ధతి వాళ్ళు చూసుకుంటారు. ఆ ప్రకారం ఉండొచ్చంటే ఆచార అభిమానమే ఉత్తారణ. వేరే ఏం లేదు. ఇప్పుడు కొన్ని మందిలో ఉంటారు. వాళ్ళ మాటలు తీసుకో. అప్పుడు ఎవరు మాట తీసుకోకూడదు? రామానుజుల వారి సన్నిధికే పోకుండా నేరుగా నందరి వారి సన్నిధికి పోయి సేవించేసి స్వామి నువ్వు కాపాడాలా, నువ్వు రక్షించాలా, నువ్వు నాకు మోక్షం ఇయ్యాలా అని చెప్తున్నారు కదా, వాళ్ళ మాటలు నువ్వు తీసుకోబాక. శివుడు నాస్తికుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు స్వామి. నాస్తికుడు కాదు, భగవంతుడు అనేది ఆస్తికుడు. అయితే ఆ పరిస్థితికి రావాలి, ఆ సన్నివేశానికి రావాలి. ఆచార అభిమానం ఆ సన్నివేశం రాలేదా? అందువల్ల ఏ మనసే అట్లా ఆచార అభిమానం ఉండి ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చిన ఆ పెద్దవాళ్ళ మాట నువ్వు తీసుకో, వీళ్ళ మాటంతా నువ్వు తీసుకోబాక. ఎందుకంటే వీళ్ళ మాటలు అజ్ఞానమైన మాటలు, జ్ఞానం ఉండే మాటలు కాదు. జ్ఞానం ఉండే మాటలు కాదు అంటే జ్ఞానం ఉండేదాని వల్లగా వాళ్ళు భగవంతుడు ఉపాయం చెప్తాడు. ఏమంటే అదే అజ్ఞానం చెప్తున్నారంటే ఆచారుతో కంపేర్ చేసినప్పుడు అది అజ్ఞానమే. అంతే కదా. అందువల్ల ఆ మాటను తీసుకోబాక. అందుకని అప్పుడే ఏం చేయాలా? ఆ మాట దగ్గరికి వచ్చారంటే వాళ్ళ దగ్గరికి పక్కకు పడి దగ్గరికి పోబాక. వాళ్ళ దగ్గరికి పక్కకు పో. అప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఆచార అభిమానం ఉద్ధగారం ఉంటారా వాళ్ళ దగ్గర పో, వాళ్ళని ఫాలో చేసుకో, వాడి వెనకాల పో, వాళ్ళు ఎట్లా చేస్తారో ఆ ప్రకారం చేసుకో అని చెప్పండి. సరే స్వామి, మిగతా వాళ్ళు ఆ ప్రకారం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏం పట్టుకుంటుందా చేస్తారు. భగవంతుడు ఉపాయం చెప్తా ఉంటారు. అది అటైతే ఎందువల్లంటే నేను శాస్త్రం పూర్తిగా చదివి ఉన్నానండి, శాస్త్రం ఇదే చెప్తుంది అని చెప్తారు కదా. అందువల్ల వాళ్ళు మనకి తేటగా బాగా కనిపించేట్టుగా చెప్తారంటే చెప్పరు. దగ్గరికి పోబాక. అప్పుడు మనకు కనిపించేట్టుగా మనకి తేటగా బాగా 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 అర్థమైంది చెప్పేటట్లు ఎవరు? ఆచార్య అభిమానం ఉంటారని చెప్పి అనుష్ఠానం తీసుకొస్తారే వాళ్ళ మాట తెచ్చుకో. మిగతా వీళ్ళ మాటలు దగ్గరికి పోయేవనుకోండి నీకు బుద్ధి చలనం అయిపోద్ది, సంచలనం అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇదియా అదియా ఇట్లనా అట్లనా 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 ఈ ప్రకారం ఏం చేస్తామంటే నీకు బుద్ధి తిరుగుతా ఉంటుంది. అందువల్ల నా ప్రకారం పోబాక. అద్దం ఏం చెప్తున్నాడు? శరీరమైన ఆచారం తన్నే అరియాద వాళ్ళు తెలవదు. పేషిగిன்ற వార్తகளை கேட்டு మరుడాదే. వాళ్ళు చెప్పే మాటలు చెప్పుకొని నువ్వు సంచలనం పడబాక. పూర్వరుగల్ సీర్త నిలదన్నై నెంగే షేర్. ఆ పూర్వాచార్యులు చెప్తారు కదా, వాళ్ళ స్థానం ఏమి, ఆ స్థానానికి నువ్వు పో. వాళ్ళు నిష్ట అంటే వాళ్ళ అనుష్ఠానం ఉంటుంది కదా, వాళ్ళ ఆచారం ఉంటుంది కదా, వాళ్ళ ఆచారం దగ్గరికి పోయేందుకు ప్రయత్నం చేయి. అప్పుడు ఇప్పుడు ఆ పూర్వాచార్యులకు ఒక ఆశ్చర్యమైన ఒక గౌరవం ఇస్తున్నాడు. వ్యాఖ్యాత యలోకంజీయ స్వామి ఏమిస్తున్నాడంటే మధుర కవి చరిత అనుసారి. మధుర కవి చరిత అనుసారి అంటే మధుర కవి వారి చరిత్రలో అది అనుష్ఠానం తీసుకుంటాడు. మధుర కవి సొల్పడియే నిలయాగ పెట్రోం మనవాళ్ళం చెప్తున్నాడు. మధుర కవి ఏ మాట చెప్పాడో ఆ మాటదా మాకు నిష్ఠే, ఆ మాటదా మాకు ప్రధానం, ఆ మాటదా మాకు ఆచారం అనుష్ఠానం చెప్పి ఎవరు చెప్తున్నాడు? మనవాళ్ళమని ఒక పాత్రం, ఆర్తి ప్రబంధం ఒక పాసనం దాంట్లో అనుగ్రహిస్తాడు. అట్లా ఉన్నప్పుడు అది అనుష్ఠానం. అప్పుడు మధుర కవి చరిత్రంగా మనకు అనుష్ఠానం. దాన్ని తలుసుకొని ఆ ప్రకారం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ మాట చెప్తారో అది తీసుకో. వాళ్ళ దగ్గర ఏ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చారో ఆ అనుష్ఠానం తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర పక్కనే ఉండు. వాళ్ళ పక్కనే ఉంటే నీకు ఆ అనుష్ఠానం చేసింది. అట్లయితే మీ దేవులాగా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. అదే నీకు వైభవం, అదే ప్రధాన అభిమానం అని చెప్తారు. సరే స్వామి, అది ఎక్కడి నుంచి వచ్చింది? మధుర కవి ఆళ్వారి దగ్గర నుంచి వచ్చింది. మధుర కవి ఆళ్వారి దగ్గర వచ్చింది. దానికి తగినట్టు నీ ఆచారం ఉండాలా, దానికి తగినట్టు నీ అనుష్ఠానం ఉండాలా అని చెప్పిన. అట్లయితే ఇదంతా ఎవరు? చర్మపరమైన నిష్ఠలో ఉండేట ఆ నిష్ఠే మనసే నువ్వు ఆ ప్రకారం ఉండు. ఏం ప్రకారం ఉంటే నా దగ్గరికి పోవాక. భగవంతుడే ఉపాయం చెప్తారు కదా, వాళ్ళ దగ్గర పోవాక. వీళ్ళ దగ్గర నుంచి జరగవాక. అట్లంటే పోవాక. అంటే వీళ్ళు తిరుమలి సంబంధం ఉంటుంది కదా,
వాళ్ళ పక్కన వాళ్ళ నీడ ఉంటుంది, ఆ నీడలోనే నిలబడు. ఆ కంచి కదలబాక, అదే వాళ్ళ దగ్గరికే పోబాక అంటాడు. అట్లాంటి ఏ మనసే నువ్వు ఆ పరిస్థితికి నీకు పోవాలా. సరే సరే ఆ పోయేవంటే వాళ్ళ దగ్గర వచ్చిన మళ్ళీ అక్కడి నుంచి బయట రావు. ఇప్పుడు అడుగునంది కొన్ని కాలం రామానుజుని పట్టుకొని కొన్ని కాలం నమ్మిన వాళ్ళు పట్టుకున్నారంటే లేదు. ఆయన దిగిన స్టార్టింగ్ నుంచే రామాను తిరుగుడి తప్ప వేరేం నాకు గతి లేని విషయం. కడావడి కట్టే ఉన్నాడు. ఆచార్య అభిమానమే ఉత్తారం ఉన్నాడు కదా. ఆయన కీర్తి అంటారు. ఏం కీర్తి? అదిగా కీర్తి అంటారు. పూర్వర్గ కీర్తి నిలదన్నై. ఆ కీర్తి అంటే అనుకుంటే వైభవం. ఆ మధుర కవి కీర్తి. ఎందుకంటే ఆ పూర్వాచార అనుష్ఠానం బాగా తెలిసి ఆ చరమ పర్వ నెట్టెలు నిలబడినాడు కదా, అదిగా కీర్తి. ప్రథమ పర్వ నెట్టెలు ఉంటే అది పెద్ద కీర్తి కాదు. కీర్తి అంటే వైభవం, అది పెద్ద వైభవం. అట్లయితే మధుర కవి నిట్టై, మధుర కవి స్థానం అని చెప్తారు. అప్పుడు మధుర కవి స్థానం అనేది శాస్త్ర సమ్మతమా మనకు వస్తుంది. ఎందుకంటే దీని ముందు చెప్పిన వాళ్ళు అజ్ఞానం వల్ల చెప్పారు కదా. ఏం అజ్ఞానం వల్ల ఏం చెప్పారు? భగవంతుడు ఉపయోగం. అది అజ్ఞానమా? కాదు. అయితే మనం చెప్పాము అజ్ఞానం వల్ల చెప్పాము. అట్లయితే వాళ్ళ శాస్త్రం చెప్పిందే మీరు అజ్ఞానం చెప్తున్నారే. అట్లా ఉన్నప్పుడు అప్పుడు జ్ఞానంగా ఉండే విషయం శాస్త్రం చెప్తుంది. ఎక్కడ కాలం చెప్తుంది? అట్లయితే వాళ్ళు ఎందుకు చెప్పారు? శాస్త్రం భగవంతుడు ఉపయోగం చెప్పాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అని చెప్పాడే. నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే. ఎవరికది? ప్రథమ పర్వ నెట్టెలు ఉండేటోడికి అది నిజం. చర్మ పర్వ నెట్టెలు ఉండేటోడికి అది ఏంటది? అజ్ఞానం అర్థం. సరే, ఆ ప్రకారం శాస్త్రం చెప్తుందా? చెప్పుండది. ఎక్కడ స్వామి చెప్పుండది? తిరుమంత్రం. ఓం నమః నారాయణాయ అని 3 పద్యాలు ఉంటుంది కదా, పదాలు. ఓం నమః నారాయణాయ. దీనికి పదత్రయం అంటారు. త్రయం అంటే 3, పదత్రయం అంటారు. ఆ 3 చెప్పినప్పుడు దాంట్లో ఏం చెప్తుంది? ఓంకారం ఒకటి చెప్తుంది, నమ శబ్దాన్ని ఒకటి చెప్తుంది, నారాయణ శబ్దాన్ని ఒకటి చెప్తుంది. ఓంకారం ఏం చెప్తుంది? భగవంతుడి శేషి, ఆయనే స్వామి, ఓంకారం చెప్తుంది. దాని తర్వాత భగవంతుడి ఉపాయం నమశబ్దార్థం చెప్తుంది. అంటే ఆయన తిరువడి పట్టుకోవాలంటే ఆయన తిరువడియే ఉపాయం అని చెప్తుంది. ఆయన తిరువడి. దాని తర్వాత నారాయణ శబ్దమే ఆయనే పురుషార్థం, ఆయనకే కైంకర్యం అని చెప్తుంది ఓంకారం. అది శ్రీమంత్రం చెప్తారు. స్వామి విధాన స్వామి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే మీరు అజ్ఞానం చెప్పారే స్వామి. ఇప్పుడు మీరే చెప్తున్నారే. శాస్త్రం తిరుమంత్రం ఏం చెప్తుంది? ఓంకారం భగవంతుడు శేషి, శ్రీమన్నారాయణుడు. ఆ భగవంతుడు ఉపాయం, ఆ భగవంతుడే పురుషార్థం చెప్తుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారంటే ఇది ఎట్లా అంటే ఇది మొదట స్టేజ్. అర్థమైందా? ఇది మొదటి స్టేజ్. వాళ్ళంతా మొదటి స్టేజ్లో నిలబడ్డారు. మొదటి స్టేజ్లో నిలబడినారు. అయితే ఇంకో నెక్స్ట్ స్టేజ్, రెండో స్టేజ్ ఏం చేస్తా? మొదటి స్టేజ్ ఇది. రెండో స్టేజ్ ఏంటంటే ఆచారుడే శేషి. అప్పుడు ఓంకార్ ఇది వచ్చి రామానుజ రహస్యత్రయంని ఒక రహస్యత్రయం ఉండాలి. తిరుమంత్రం రామానుజ విషయంగా చెప్తుంది, త్రయం రామానుజ విషయంగా చెప్తుంది, చర్మశ్లోకార్థం రామానుజ విషయంగా చెప్తుంది. దాంట్లో ఓంకారం అంటేనే శ్రీమన్నారాయణ చెప్తుంది కదా, దాంట్లో ఓంకారం రామానుజుల వారిని చెప్తుంది అని చెప్తారు. నమశబ్దార్థం భగవంతుడు ఉపాయం చెప్తుంది కదా, దాంట్లో రామానుజ వారి తిరువుడి ఉపాయం చెప్తుంది. నారాయణ శబ్దార్థం భగవంతుడే పురుషార్థం చెప్పింది కదా, దాంట్లో నారాయణ శబ్దార్థం లేదు, రామానుజార్య. ఓం నమః రామానుజార్య అని చెప్పి తిరుమంత్రం. ఆ తిరుమంత్రం రామానుజుల వారి తిరుమంత్రం. ఆ తిరుమంత్రం ఏం చెప్పిందంటే ఆచారుడే. ఇప్పుడు ఆచారుడే శేషి, ఆ ఆచారుడే ధారి, ఆ ఆచారుడే పురుషార్థం అని చెప్తుంది కదా. ఇది ఎక్కడ? ఫస్ట్ స్టేజ్ తిరుమంత్రంలో భగవంతుడిగా చెప్తుంది. దాని లోపల పోతే ఆచార్య చెప్తుంది కదా. అప్పుడైతే ఈ 3 శబ్దాలకి 3 పదాలకి ఎవరు? ఈ 3 పదాల్లో లాస్ట్ స్టేజ్లో దాంట్లో స్థిరంగా ఉంటారు కదా, వాళ్ళ మాటలుగా తీసుకోగల. ఫస్ట్ స్టేజ్లో ఉండే మాటలు తీసుకోకూడదు. అటైతే వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉండేటువంటి మాటలు ఏంటి? భగవంతుడు ఉపాయం ఉంటారు,
భగవంతుడు శేషి ఉంటాడు, భగవంతుడే పురుషార్థం అంటారు. వాళ్ళ మాట తీసుకోబాగా. ఎందుకంటే వాళ్ళకి దాని నెక్స్ట్ స్టేజ్, దాని తర్వాత స్టేజ్కి పోవాలి కదా, వాళ్ళు పోకుండా ఇక్కడనే ఉంటారు. ఎందుకు పోలేదంటే అజ్ఞానం. అజ్ఞానం చెప్పారు. ఎందుకు పోలేదు? అజ్ఞానం. అటైతే వీళ్ళు చెప్పేది జ్ఞానం అంటే అవును, అజ్ఞానం దాటి జ్ఞానానికి వచ్చేటట్టుగా ఆచరణ చెప్పే అది అట్లాంటి స్థితికి రావాలా. ఆ స్థితికి వచ్చిందంటే అప్పుడు ఏ మనసే ఇప్పుడు ఏమంటావు, ఆ కీప్ చేయని స్థితికి నువ్వు వచ్చేసావు. ఎందుకు తెలుసా? పదత్రయంలో చెప్పింది ఏం తెలుసా? పదత్రయం అంటే ఏంది? ఓంకారం, నమ శబ్దార్థం, నారాయణ శబ్దార్థం. ఈ మూడులో ఏం చెప్తుంది? పదత్రయంలో ఏం చెప్తుందంటే శేషిత్వ, శరణ్యత్వ, ప్రాప్యత్వ మూడు చెప్తుంది. శేషిత్వం అంటే స్వామిని చెప్తుంది, శరణ్యత్వం అంటే వాడే ఉపాయం చెప్తుంది, ప్రాప్యత్వం అంటే వాడే పురుషార్థం చెప్తుంది. ఇది ఎక్కడది? భగవంతుడు ద్వారా మనం అన్వయించామంటే అది మొదటి స్టేజ్. అది ఆచార్య దగ్గర అన్వయించామంటే అదిగా చాలా గొప్పైన స్టేజ్. ఒక విషయం చెప్తాను. ఉండే ఎగ్జాంపుల్ని ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మీరు వదిలేయాలి. మన సినిమాలతో చూస్తాం కదా, సినిమాలు చూసినప్పుడు ఆ థియేటర్లో మొదట కూర్చుంటారు, ఆ స్క్రీన్ ఉంటుంది, మొదట కూర్చుంటారు, లాస్ట్ లో కూర్చుంటారు. కొంచెం లాస్ట్ లో కూర్చుండేటోళ్ళకి ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టారు. మొదట కూర్చుంటే డబ్బు కొంచెం తక్కువ ఉంటుంది. అప్పుడు లాస్ట్ లో కూర్చుంటే బాగా కనిపిస్తుంది, బాగా తేడాగా ఉంటుంది, కంటికి ఎంత ఆప్తి లేదు అని చెప్తాడు కదా. అదే ఇప్పుడు మొదట స్టేజ్ ఏది? సుమారు ఇది భగవంతుడి ఉపాయ ఉపయోగం. లాస్ట్ స్టేజ్ ఏది? ఆచార్య ఉపాయ ఉపయోగం. దానికి వచ్చేసాడు వీళ్ళు. అంటే ఇది ఆ తిరుమంత్రం చెప్పిన పదత్రయమే ఓం నమద నారాయణ. ఆ పద్ధతికి ఆ పదత్రయం ఏం చెప్తుంది? పైచేట చూస్తే భగవంతుడి ఉపాయం, భగవంతుడే పురుషార్థం, భగవంతుడే శేషి అని చెప్తుంది. అయితే దాని లోపల పోయేమనుకుని ఇదా తిరుమంత్రి చెప్తున్నారు. మట్టుమో దైవములది என்று ఉరిపారోడు ఉట్టిలేన్ ఉట్టదం ఉండడియార్ కడిమే అంటారు. తిరుమంత్రం తిరువంగియాడు ఒక సమాసనం చేసింది. వంశీలవల్లి నాయికాసమే శ్రీనివాసుడిగా సమాసనం చేశాడు. నాట్యాలకు పెరుమాలుగా తిరువంగియాడు ఆయనకి రెండు ఆచారాలు, ఇద్దరు ఆచారులు. మనకంతా ఒక ఆచారుడే. మనకి ఆచార్య ఉపకారక ఆచారుడు మీరు. ఆయనకి ఉపకారక ఆచారుడు, ఉత్తారక ఆచారుడు ఇద్దరు ఒకరే. ఆయనకి ఇద్దరు ఆచారులు. తిరువంగియాడు ఒకటి, ఇద్దరు ఆచారులు. అదేవరు స్వామి? వంశలవల్లి నాయికా సమేత శ్రీనివాసుడు ఒక ఆచారుడు, ఆయన సమాసనం చేశాడు. సమాసనం చేశాడు, తిరుమంత్ర ఉపదేశం ఆయన చేశాడంటే ఆయన చేయలే. పో తిరుకన్నవరం పో, సౌరిరాజన్ దగ్గర పోయి తీసుకున్నాడు. నేరు తిరుకన్నవరం వచ్చాడు. తిరుకన్నవరం సౌరి పెరుమాళ్ళు ఉద్బల వతకే దివ్యే విమానే పుష్కరేశ్వరం సౌరిరాజ మహంబందే సదా సర్వాంగ సుందరను ఆ దివ్య దేశానికి వచ్చి 100 పాసరాలు గుర్తించాడు తెలుసా? 100 పాసరాలు. తిరుక్కన్నవరంకి 100 పాసరాలు. అదే ప్రకారం నాట్యార్పోయిలనే ఆ సంగతి ఆ దివ్య దేశానికి 100 పాసరాలు. ఇద్దరు ఆచారులు కదా. అందువల్ల ఇక తిరుకన్నవరం వచ్చాడు. తిరుకన్నవరం సౌరి పెరుమాళ దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఏమి నాకు తిరుమంత్ర కాలక్షేమం చెప్పన్నాడు. సరే ఆ పెరుమాళ్ కాలక్షేమం చేసాడు, చెప్పాడు. ఎవరికి? తిరుమంత్రి పూర్తిగా విన్నాడు. వినిన తర్వాత నువ్వు తిప్పి చెప్పు, నాకు ఏం విన్నావు చెప్పు. అదే వాళ్ళంతా అడిగేది లేదు. ఆ కాలంతో అడగతారు. నా స్వామితో అడుగుతారు. కాలక్షేపం అయిపోయిన తర్వాత ఏం చెప్పాను చెప్పు అంటారు. చెప్పాలా? చెప్పలేదంటే ఏం స్వామి అంటే రేపు కాలక్షేపం నేను రప్పిస్తాను అంతే. అందువల్ల చెప్పేటప్పుడే వేరెక్కడో గుర్తు లేకుండా నోట్స్ తీసుకుంటా ఉంటాం. అది కాకుండా దాంట్లోనే గుర్తుంటుంది, వేరే ఉంటుంది. ఇప్పుడు తిరుమంత్రి వారికి కాలక్షేపం చెప్పేశాడు సౌరి పెరుమాళ్. ఏం చెప్పాను? మరి తిప్పి చెప్పన్నాడు. తిరుమంత్రంగా చెప్పాడు. ఓం శబ్దం ఏమి, నమ శబ్దం ఏమి, నారాయణ శబ్దం ఏమి అని చెప్పేశాడు. ఓంకారం ఏం చెప్తుంది? భగవంతుడు శేషి అని చెప్తుంది. నమ శబ్దార్థం ఏం చెప్తుంది? భగవంతుడు ఉపాయం చెప్తుంది. నారాయణ శబ్దార్థం ఏం చెప్తుంది? భగవంతుడు పురుషార్థం చెప్తుంది. కాలక్షేపం చేశాడు. ఈయన తిప్పి చెప్పాలా? ఈయన చెప్పాల మాట చాలా 6 గ్రంథాలు అనుగ్రహించాడు. టిక్కి చెప్తున్నాడు. అప్పుడు ఒక పాసనం చెప్తున్నాడు. అవును వాస్తవంగా నువ్వు చెప్పేవు ఓంకారం నీకు, నువ్వు శేషి. ఓంకారం అదే నమశబ్దార్థం నువ్వు ఉపాయం, అది నారాయణ కృతం నువ్వు పురుషార్థం చెప్పేవు. ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు చెప్పిన దానికి. ఇప్పుడు నేను చెప్తాను
నువ్వు పురుషార్థం కాదు. నీకు భక్తులు ఉంటారు కదా, వాళ్ళే నాకు పురుషార్థం. నువ్వు ఉపాయం కాదు, నీ భక్తులు ఉంటారు కదా, వాళ్ళే నాకు ఉపాయం. నువ్వు శేషి కాదు, నీ భక్తులు ఉంటారు కదా, వాళ్ళే నాకు శేషి. ఇప్పుడు మనం ఏం చెప్పాను, అజ్ఞానం వల్ల భగవంతుడు ఉపేయం చెప్తున్నారు వాళ్ళు అని చెప్పి చూశాను కదా. ఇప్పుడు తిరుమంగయ్య వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు చెప్పింది నేను చేసి, నేనే ఉపాయం, నేనే పురుషార్థం అని చెప్పాడు కదా. ఈయన అదే ప్రకారం తిరుమంగయ్య ఏం చెప్పిండాలా, నువ్వే శేషి, నువ్వే ఉపాయం, నువ్వే పురుషార్థం చెప్పాలి కదా. చెప్పాలా? ఏం చెప్పాడంటే, నీ భక్తుడు నాకు శేషి, నీ భక్తుడు నాకు ఉపాయం, నీ భక్తుడు నాకు పురుషార్థం చెప్పాడు. ఈ విషయాన్ని కాలక్షేపణ చెప్పుకుంటా ఉన్నాడు. నంజీయులు నంబిల్లై ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇదంతా వార్తవాల్లో చాలా బాగుంటది. మన సంప్రదాయంలో ఉండే ఒక్కొక్కరు మాటలు మనం విన్నామంటే అదే మనకి మోక్షం, వేరే ఏ అక్కర్లేదు. అది శిష్టాచారం కదా. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు. స్వామి, నంబిల్ల శిష్యుడు, నంజీల ఆచార్యుడు. శిష్యుడు అడుగుతున్నాడు నంబిల్లై, ఏం స్వామి ఇలా చెప్పచ్చా? ఆయనకి ఎవరి దగ్గర నేర్చుకున్న పాఠాలు నేర్చుకున్నది. ఇప్పుడు మనం స్కూల్లో పోతాము, అక్కడ ఎవరో ఆధ్యాయులు ఉంటారు, టీచర్లు ఉంటారు, వాళ్ళు నేర్పించారు. నేర్పించిన తర్వాత నువ్వు నన్ను నేర్పించే వాస్తుందా, అయితే నీకు నేను ఏం చేయను. నీకు ఎవరో భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి నేను చేస్తాను. వాళ్ళు పాపం వస్తుందా లేదా? తప్పకుండా పాపం వస్తుంది. నేను నీకు అన్ని నేర్పించాను, నాకు చేయకుండా ఎవరెవరికి చెప్తున్నా అంటావా, ఎలా చెప్తావు అని చెప్పి కోపం వస్తుంది కదా. ఆ మాటని నంబిల్ల నంచి దగ్గర అడిగారు. ఏం స్వామి తిరుమంగయ్య ఎలా చెప్పారు, తప్పు కదా అని. అలా చెప్పిండొచ్చా? చెప్పకూడదు. చెప్తే ఏమైంది, ఆ తిరుక్కడమన సౌరి పెరుమాళ్ళకి ఏమైపోద్దంటే, నువ్వు నా శిష్యులుగా ఉండుకొని నన్ను స్వామిగా తీసుకోకుండా నా భక్తుల్ని స్వామిగా తీసుకుంటున్నాడు, ఏంటి వీడు అని చెప్పి ఆయన ఏదో కొంచెం ఆయన మనసు కొంచెం శ్రమిస్తుందా అంటే, లేదని చెప్పేసుడు ఎవరు నంజీరు. ఆయనకి ఆనందం అంట. ఎందువల్ల స్వామి ఆనందం అంటే, అల్లి కమల కన్ననా ఇరుకంటారు. ఎంత ఆనందం అంటే, తామర పుష్పం ఉంటుంది, అది ఉదయం అయితే వికసిస్తుంది. అది అప్పుడు వికసిస్తే అది చూడటానికి ఎట్లా ఉంటది, ఆనందంగా ఉంటది కదా. అప్పుడు ఆయనకి నేను దాసుడు, శ్రీమన్నారాయణకి నేను దాసుడు ఉంటే తామర పుష్పం వికసిస్తుంది. వికసించి చాలా టైం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది అనుకోండి, చూస్తే సుమారుగా ఉంటుంది. ఆ ప్రకారం ఉంటాడంట. ఆయనకి దాసుడు ఉంటే, ఆయన భక్తుడికి దాసుడు అంటే అప్పుడు వికసిస్తే ఎట్లా ఉంటుంది తామర పుష్పం, ఎంత వికాసంగా, ఎంత పరిబలంగా ఉంటుంది, ఎంత మాత్రం దాన్ని చూడటానికి ఆనందంగా ఉంటుంది. అంత ఆనందంగా భగవంతుడు ఉంటాడంట. நல்லகோட்பாட்டுலகங்கள் மூன்றினுள்ளும் தான் நிறைந்த அள்ளிக்கமலக் கண்ணனை அந்தன் குருகூ சடகோபன் சொல்லப்பட்ட 1000 வல்லார்கள் நல்ல పదத்தால் మనవాళ్వర్ కొండబెట్టి మక్కలని చెప్పి ఈ ప్రకారం అంత మాత్రం ఆయన అల్లి కమల కన్నా అయిపోయింది. అప్పుడు భగవంతుడే అని చెప్తున్నారు, నాకన్నా నా భక్తుడు ఎవరు, ఆయన తిరువడి స్థానం ఎవరు, ఆచార్యుడు. ఆయనకి నేను దాసుడు, ఆయనే నాకు ఉపాయం, ఆయనే పురుషార్థం కాకుంటే భగవంతుడు కోపం వస్తుందా? లేదా ఎందు నా భక్తుడుగా ఉండుకొని ఈ ప్రకారం చేస్తానంటే చేయడు. ఓ నా భక్తుడి దగ్గర ఇంత ప్రేమ నీకు, నీ సంబంధం నాకు కావాలా అని ఎవరు వస్తాడు? భగవంతుడు వస్తాడు. ఇదే చెప్తున్నాడు. అందువల్ల ఏం చెప్తున్నా, భగవంతుడు ఉపాయం అజ్ఞానం వల్ల చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఎందుకు చెప్తానంటే, అందులో అలాంటి పరిస్థితికి ఏ మనసే ఆ పరిస్థితికి రా, పూర్వర్గ శీర్త నిలదన్ని నెంగేసేది ఆ పరిస్థితి. అంటే ఆ పరిస్థితికి నువ్వు దగ్గరికి వచ్చేసేది. అటు వచ్చేసేవంటే అది చాలా గొప్పైన స్థానం. ఆ స్థానానికి వచ్చేసేవంటే నువ్వు అక్కడ నిలబడాలా. అటైతే ఏంది, వాళ్ళతో నువ్వు కలవాలా, వాళ్ళు నీతో కలిసేదు, నువ్వు వాళ్ళతో కలిసేది ఏదో ఒకటి కలవాలి కదా. కలవాలా. అటైతే ఇది కలవాలంటే ఏ పరిస్థితి నీకు రావాలా, మధుర కవి ఆళ్వ స్థితి ఏమో అది రావాలి నీకు.
ఆ ప్రకారం మనసే మధుర కవి ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని రావాలా అని చెప్పింది. ఇప్పుడు ఈ మనసు అడుగుతుంది ఏంది ఆ మనసు ఏంది నమ్మాళ్ళవారు ఇది మనవాళ్ళం అన్నది ఆ మనసు కదా ఉపదేశం చేస్తున్నాడు అడుగుతుంది. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోవాలా వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్పడుతున్నాను. నేను వాళ్ళ దగ్గరికి పోవాలా వాళ్ళు నా దగ్గర వస్తాను అని అడిగితే నువ్వు పో ఆచార్య దగ్గర నువ్వు పోయి అక్కడ పోయి నిలబడు నేను నిలబడు రెండు వీడు నిలబడు వాళ్ళు ఇంటి దగ్గర రావచ్చు. రెండు విషయాలు చెప్తాడు. వాళ్ళు నీ దగ్గర రావచ్చు నువ్వు అక్కడ పోవచ్చు. ఈ రెండు ఉండాలి. అందువల్ల నువ్వు మనసే ఈ స్థితిని నువ్వు బాగా పెట్టుకోవు. పూర్వర్గల్ శీత నిలదన్న నెంచేసేయదు. చాలా దీంట్లో శాలగ్రామం అడగంజే అని చెప్పి తిరుమంజాడ భాషణం. కలియం పెరియం తిరుమాలను ఒక భాషణం. దాంట్లో శాలగ్రామికి మనసైదు పో శాలగ్రామికి పో. శాలగ్రామం ఎక్కడ నేపాల్లో ఉండదు. ఆ శాలగ్రామికి పో 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 అని చెప్పి మనసు పంపిస్తుంది. ఆ ప్రకారం మనసే నువ్వు అక్కడికి పో ఉంటుంది కదా. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నావు ఆ భగవంతుడు తిరువరంగం పరం శంతి చేతి తిరువేంకటమామలై పరం శంతి చేతి తిరువేంకటమామలి ఒంటిమే నమ్మినై ఓయిమే ఈ తిరువాయుమొழி చెప్తున్నా నమ్మాళ్వారు. అది పెరియ తిరుమొழி. శాలగ్రామం అడైనంజి అని తిరుమంగయాళ్వారు ఆ సమయం మనసే నువ్వు శాలగ్రామం పో అని చెప్పి తిరుమంగయాళ్ళు చెప్తున్నాడు. పరం శంతి చేతి తిరువేంకటమామలై అటంటే ఏ మనసే నువ్వు పో ఎక్కడికి పోతావు తిరువేంకటానికి నువ్వు మనసే నువ్వు పో అని చెప్తున్నట్టయితే అదే ప్రకారం మధురకవి స్థానానికి మనసే నువ్వు పో. మనవాళ్ళకి మనసే మధురకవి స్థానానికి మనసే ఏంటంటే ఇట్లాంటి చాలా చిన్నది అర్థం. ఈ అర్థాన్ని తెలుసుకున్నామని చెప్పి అనుకోబాక. ఏమంటే ఈ అర్థాలంతా ఎందుకు స్వామి శాస్త్రం చెప్పలేదు. ఎక్కడో ఒక కొసాన్ని చెప్తుంది. డైరెక్ట్ గా బాగా చెప్పిట్టొచ్చు కదా. మనకే మనసులో ఉంటుంది. అంటే శాస్త్రం చాలా చాలా భగవంతుడిగా ప్రధానంగా చెప్తుంది. అయితే తక్కువ చెప్తుంది ఆచార్య అభిమానది ఉండదు. తక్కువ చెప్తుంది. ఎందుకు ఈ ప్రకారం చెప్తుంది. ఎప్పుడైనా కానీ ఒక విషయం చాలా గొప్పది అనుకోండి దాన్ని మూసి పెడతారు. బయట చెప్పరు. రత్నం ఉంటుంది. రత్నాన్ని అదండి వాటిని తీసుకొచ్చి పెట్టుకుంటారు. అందరూ చూడండి పెడతారా దానికి బాక్స్ చేస్తా చూడండి అది ఒక అలంకారంగా ఉంటుంది. దాని తర్వాత దాన్ని పెట్టేదానికి ఒక టేబుల్ పెడతా చూడండి అది ఒక అలంకారంగా ఉంటుంది. ఆ రూమ్ ఒక అలంకారంగా ఉంటుంది. ఆ తాగు రావటానికి ఒక అలంకారం ఉంటుంది. ఎంత చేస్తున్నారు ఒక రత్నానికి. అదే ప్రకారం ఆచార అభిమానం ఒక రత్నం. ఆ రత్నం ఎంత మూసి పెట్టాలో తెలుసా. సరే స్వామి మూసి పెట్టుకున్న బయట వదిలేస్తే ఏమై ఇప్పుడు ఆ భగవంతుడి అభిమానం అనేది భగవంతుడు ఉపాయం వదిలేశారు కదా. అదే ప్రకారం అది కూడా ఆచార అభిమానం ఉత్తారకం చెప్పి ఆ శాస్త్రమే ఎక్కువ చెప్పిండొచ్చు కదా. కొద్దిగా చెప్పిండు చెప్పకుండా లేదు కొద్దిగా చెప్పిండు. ఎక్కువ చెప్పింటే అట్లా శాస్త్రమే చెప్పిండది. ఈ ప్రకారం ఆచార అభిమానం ఉంటే చెప్పిండొచ్చు. చెప్తే ఏ ఆప్తిత్వం వస్తుంది. ఓ ఈ ప్రకారం శాస్త్రంతో చెప్పించదండి అదంతా మీరు నమ్మబాకండి. భగవంతుడిగా ఉపాయం చెప్పి అందరూ చెప్పేస్తాం. ఎందుకంటే మనిషిని చెప్తుందండి ఇది భగవంతుడిని చెప్తుంది అని ఈ మాట చెప్తుంది. దానివల్ల శాస్త్రం మూసిపెట్టింది. దాన్ని మూసిపెట్టింది. ఎందుకంటే అందరూ ఈ మాట అడగతారు. అది ఏందండి వీడి ఇంత మాత్రం ఆచార అభిమానం చెప్తా ఉన్నప్పుడు అప్పుడు డైరెక్ట్ గా అది చెప్పేసి ఉండొచ్చు కదా. డైరెక్ట్ గా చెప్పేసి ఉంటే అప్పుడు మనం అది సరే ఇది లేదండి భగవంతుడు లేదు ఆచార అని చెప్పి పోయిందొచ్చు కంటే దాంట్లో ఈ ఆప్తి ఉండదు. చెప్పేసిందంటే అందరూ ఏం చేస్తారంటే ఈ ప్రకారం చెప్తుంది చూడండి అది తీసుకోబాకండి అన్నారు. తీసుకోబాకండి దానికి ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. అవునండి తీసుకోబాగని చెప్పేసాడు ఈయన శాస్త్రం చదివినాడు ఈయన అని చెప్పేస్తాడు కదా. అందువల్ల ఒక కొసాన పెడితే ఆయన కంటినే కనిపించింది ఆయన తెలవదు కదా. ఆయన ఇదే చెప్తా ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాలా
ఆయన ఇది చెప్తున్నాడు తప్పు చూడండి, అజ్ఞానంలో చెప్తున్నాడు, ఇదిగో జ్ఞానం ఏం చెప్తుంది చూడండి, ఆచార్య అభిమానం అవుతారని చెప్తుంది చూడండి అని చెప్పి అప్పుడు ఆ తిరుమంగి చరిత్రని, మిగతా చరిత్రలు అని, అదే భగవాన్ చంద్రునాడు చరిత్ర అని ఇదంతా చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అదిదా ఈ ప్రకారం. అందువల్ల సంచలనం లేకుండా అదిగా ఏదైనా విషయాలు కొన్ని విషయాలంతా గుహలో పెడతారు, ఎక్కడో దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకుని చెప్పంటే అప్పుడు అట్లాంటి దాచిపెట్టింది ఉంటుంది కదా, ఏ మనసే దాన్ని తీసుకో. నువ్వు మనసు కొండలాగా, నీ మనసు కొండ కూడా కరగచ్చు, కొండ కూడా ఏదో సంచలనం రావచ్చు. అయితే నీ మనసుకి సంచలనం రాదు, మనసే మనవాళ్ళని మనసుని తప్పిస్తున్నాడు. మనసే ఏం సంచలనం లేదు, నీకు భయపడబాక. కొండ కూడా కొంచెం అక్కడైతే కొంచెం ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అని చెప్పి కొండ ఏం కాదు. కొండ కూడా ఆ ప్రకారం పోవటానికి ఛాన్సెస్ ఉండాలి. నీ మనసు దానికన్నా గొప్పైన మనసు. అందువల్ల నీ తిరువులలో ఏముండాలా, ఆచార అభిమానమే ఉత్కారం అని చెప్పి ఏం చేయాలి, ఆ స్థితిని ఏం చెప్తున్నాడు, మనవాళ్ళమని ఆయన మనసు చెప్తున్నాడు. అందువల్ల ఎవరు ఆచార అనుష్ఠానం పూర్తిగా ఉన్నారో వాళ్ళు ఈ ప్రకారం ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇది మనకి చాలా ముఖ్యమైన భాష. ఇప్పుడు ఆయన చెప్పిన దానివల్ల ఏం తెలుసుకుంటారంటే, అప్పుడు మనం పెరుమాళ దగ్గర పోకూడదు, వదిలేయాలా, ఆయన చూసే ముఖం చెప్పుకోవాలా, అది కాదు అర్థం. అంటే కొంతమంది ఎట్లా చేసుకుంటారు, మీరు కనుక చెప్తాను స్వామి అజ్ఞానం వల్ల వారు ఆ మాట చెప్తున్నారంటే, దీనికి వైభవం చెప్పాలంటే దానికి ఏదో తక్కువ చెప్పాలి. వంకాయ ఉంటుంది, ఈ ఊరు నుంచి వచ్చిన ఒక వంకాయ, ఈ ఊరు నుంచి వచ్చిన వంకాయ. ఈ ఊరు వంకాయ అంటే చాలా గొప్పదని బాగుంటుందండి, ఈ ఊరు వంకాయ అంటే సుమారుగా ఉంటుందండి. అప్పుడు ఎందువల్ల తేడా అంటే దీనికి ఈ ప్రాబ్లం ఉండదు, దీనికి ఆ ప్రాబ్లం లేదు. చెప్పాలా లేదా? రెండు వంకాయ పోద్ది, రెండు వంకాయ చేసుకుంటారు, ఒకరు అది చేసుకుంటారు, ఒకరు ఇది చేసుకుంటారు. అయితే కూడా ఈ రెండుకి తేడా ఉంటుంది కదా, అది చెప్పాలి కదా, అందువల్ల చెప్తున్నారు. కానీ ఇప్పుడు వంకాయ కూడదని చెప్పాలా, అదే ఇప్పుడు భగవంతుడు కూడదని చెప్పాలా, భగవంతుడు కావాలా. ఆ స్టేజ్లో ఉండేటోళ్ళు భగవంతుడు, ఆ స్టేజ్లో ఉండేటోడు ఆచార్య అభిమానం ఉండేటోళ్ళ దగ్గర వచ్చి, ఓ నువ్వు ఏదైతే ఆచార్య పెట్టుకోబాక, నువ్వు వచ్చి భగవంతుడి దగ్గర అని చెప్పారంటే వాళ్ళు అప్పుడు అజ్ఞానం వల్ల చెప్తున్నారని అర్థం. అదే ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు చెప్పేటోళ్ళకి అది అజ్ఞానం వల్ల చెప్పలా, జ్ఞానం వల్ల చెప్తున్నారు అర్థం. అర్థమైందా? ఇదిదా కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం వినాలి, నిండా జాగ్రత్తగా వినాలి. అందువల్ల మనం వచ్చి కొన్ని కాలక్షేపాలు, రహస్య గ్రంథ కాలక్షేపం కొన్ని కావాలి నాకు చెప్పటం లేదు. ఎందుకు స్వామి అంటే మన మీద వస్తుంది. స్వామి ఆయన ఈ ప్రకారం చెప్పాడంటే ఏం కాలక్షేపాది గారండి, ఆయన నామాలు వేసుకున్నాడు, ఏదో పెద్ద అధికారం అనుకున్నాడు కదా, ఈ ప్రకారం చెప్పాడు, ఏంటి తప్ప చెప్పాడండి అని. వాళ్ళకి నాలెడ్జ్ అంతే, ఆ ప్రకారం ఉంటారు. ఏ పరిస్థితులు చెప్పాడని తెలుసుకోవాలి. అందువల్ల అట్లాంటి ఆశ్చర్యమైన పాసనం. ఇప్పుడు పాసనం పూర్తి అయిపోయింది. ஆச்சாரிகள் அனைவரும் முன்னாசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாது పూర్వర్గల్ సీత నిలగన్నై నెంజే చేయి అని చెప్తున్నాడు. ఇప్పుడు 67వ పాసనం పూర్తి అయిపోయింది. 68వ పాసనంలో ఒక సందేహాలు వచ్చింది. ఏంటంటే సరి వీళ్ళతో కలవాలా, వీళ్ళతో కలవకూడదని చెప్పారు కదా. ఎవరితో కలవాలా, వీళ్ళు అంటే ఆచారాన్ని ఇష్టం ఉండేటోళ్ళు కలవాలా, అదే భగవంతుని ఇష్టం ఉండేటోళ్ళు కలవద్దని చెప్పేశారు కదా. ఈ మొత్తానికి చెప్పండి, ఎవరెవరితో కలవాలా, ఎవరెవరితో కలవకూడదు, ఎవరెవరితో కలవాలా, ఎవరెవరితో కలవకూడదు అని చెప్పి మొత్తానికి చెప్పండి. మీరు ఈ ప్రకారం చెప్తే మాకు సరిగా అర్థం కాలేదు. అందువల్ల అయితే ఇప్పుడు 68వ పాసనం అనేది 67వ పాసనం కంటిన్యూయేషన్ దా. అటైతేనే దాంట్లో ఏం చెప్పారో ఆ విషయాన్ని ఇంకా డీటెయిల్ గా చెప్పారు. డీటెయిల్ అంటే దీనికి ఆచార్యుడు చెప్పలా, ఆచార్యుడు చెప్పకుండా శాస్త్రాన్ని పెట్టుకొని ఆ శాస్త్ర వశ్యత ఎవరు అనుకుంటా ఉంటుందో వాళ్ళు ఎట్లాంటి దానిగా 3 అధికారిగా తీసుకున్నాడు. ఆస్తిక, నాస్తిక, ఆస్తిక నాస్తిక. ఆశ్చర్యమైన గ్రంథం ఉపదేశిస్తుంది మాలో, ఆశ్చర్యమైన గ్రంథం. అది ఏందో దీనిలో చాలా విషయాలు వస్తుంది.
దీని ముందు చెప్పాను కూడా ఇంత విషయం చెప్పాలండి పర్లేదు పెరుగును భయం అయితే చాలా విషయాలు చెప్తున్నాడు ఇప్పుడు 3 అధికారులు చేస్తున్నారు నాస్తికను ఒక అధికారి ఆస్తికను ఒక అధికారి నాస్తికను ఒక అధికారి అట్లా ఒకరు ఉంటారు ఉంటారంటే మన దగ్గరే కొంతమంది రామారు ఉన్నారు ఈ పాసరం 68వ పాసరం நாத்திகரும் நற்கலவின் நன்னெறிசேர் ஆத்திகரும் ஆத்திக நாத்திகருமார் இவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் மூர்கரனை விட்டு నడిచొన్నవరే నాలుగు తొడర్ అని చెప్తుంది ఎవరిని మేము ఫాలో చేయాలి ఎవరి వెనకాల నేను పోవాలా ఎవరి దగ్గర నాకు పోకూడదు ముఖ్యం కదా ఎవరి దగ్గర పోకూడదు ఎవరి దగ్గర పోవాలా అని తెలుసుకోవాలి కదా అదంతా ఈ పాసన మనకి పూర్తిగా చెప్తుంది మనవాళ్ళ మానలాగా ఉపదేశం చేసేటప్పుడు ఎవరే ఉండదు ఆయన ఇట్లా సంప్రదాయం వదిలేసింది సామాన్య మనిషిని చూస్తే మన బడికి పోతాం కదా బడికి పోయినప్పుడు అక్కడ వచ్చే టీచర్లంతా మనకి ఎదుగు ఉపదేశం చేస్తాడు ఇట్లా ఉండి ఆ టీచర్ స్థానంలో ఆయన మనకి చెప్తాడు ఆచార్య స్థానంలో మనకి ఆయన చెప్తాడు సంప్రదాయంలో ఉండే పెద్దవాళ్ళ స్థానంలో మనకి చెప్తాడు అది కాకుండా శిష్యుడి స్థానంలో మనకి చెప్తాడు ఇన్ని పద్ధతి పెట్టుకొని మనకు ఉపదేశం చేస్తాడు అది ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత మీరు ఒకసారి విన్నారంటే దగ్గర సంప్రదాయ విషయాలు అన్ని దీనిలో వచ్చి ఉంటుంది ఎవరు 150 కాలక్షేపాలు అయిపోయింది అది పూర్తిగా వేస్తూనే ఉంటారు అది పూర్తిగా మీరు విన్నారంటే స్వామి వేరే కాలక్షేపం అక్కర్లేదు స్వామి ఈ ఉపదేశం వల్ల అన్ని నాకు వచ్చేసింది అంటే జీవచన మోక్షణ శాస్త్రమే కొంచెం కొద్దిగా దీనిలో వచ్చేసింది కదా అయితే దాంట్లో ఏం సారాంశము ఆ సారాంశం దీనిలో వచ్చేసింది కదా అప్పుడు ఈ భాషలలో ఎవరితో కలవాలా ఎవరితో కలవకూడదు ఎవరు అనుకూలాలు ఎవరు ప్రతికూలాలు అనుకూలలు ఎవరు ప్రతికూలలు అంటే భగవంతుడు భాగవతులు ఆచార్యులు వీళ్ళంతా అనుకూలలు భగవంతుడు అనుకూలలు ఆచార్యులు అనుకూలలు భాగవత అనుకూలలు అయితే అప్పుడు వీళ్ళ దగ్గర మనం ఎట్లా ఉండాలా ప్రతికూలలు ఎవరు ప్రతికూలలు అంటే శాస్త్ర సమ్మతం లేకుండా ఏదో వాళ్ళు నోటికి వచ్చి మాట్లాడతారు కదా వాళ్ళ ప్రతికూలలు వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర మనం ఎట్లా దగ్గరికి పోకుండా ఉండాలా వాళ్ళని ఎట్లా వదిలే వాళ్ళతో మనం కలిసి ఉంటాము ఖరాన మనకు తెలుసు ఓ ఇట్లాంటి వాళ్ళ వీళ్ళ దగ్గర ఇంతవరకు నేను ఉన్నానా ఇంక ఉండకూడదు అని తప్పించుకొని రావాలి కదా వెంటనే రాను కాదు కొన్ని విషయాలు వెంటనే రాను కాదు ఎట్లా రావాలన్నా అది ఏ ప్రకారం రావాలా అని చెప్పి ఇన్ని అప్పుడంటే వీళ్ళతో కూడా సహవాసం పెట్టుకోవచ్చు వీళ్ళతో కూడా సహవాసం పెట్టుకోకూడదు వీళ్ళతో కూడా సహవాసం పెట్టుకోవచ్చు వీళ్ళతో సహవాసం పెట్టుకోకూడదు అంటారు కదా ఆ ప్రకారం ఉంటుంది కదా అదంతా మనంగా చెప్తున్నా చేయలేదు శాస్త్రం చెప్పింది అని చెప్పింది సరే స్వామి ఎందుకంటే కొన్ని మందులు తప్పైన అభిప్రాయం ఉపదేశం చేస్తారు తప్పైన ఉపదేశం చేస్తారు ఆ తప్పైన ఉపదేశం చేసినప్పుడు అప్పుడు మనకి వాడిని వదలాలని వస్తుంది కదా అని సరే స్వామి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎట్టండి మనం తీసుకొచ్చేది ఇప్పుడు ఒక మాట ఈ మాట చాలా ముఖ్యమైనది ఉండండి ఎందుకంటే మీరు ఏం చెప్పారు వాళ్ళు తప్పు వాళ్ళ దగ్గర పోదాకండి అని చెప్పేసి వాళ్ళని సరిచేసి మన సంప్రదాయం తీసుకురావద్దా వదిలే చెప్తారంటే వస్తుంది కదా అప్పుడే వాళ్ళ దగ్గర పోవచ్చు పోయి వాళ్ళ దగ్గర నువ్వు చేసే తప్పు ఈ ప్రకారం పద్ధతి ప్రకారం మనం ఎన్ని మందిని తీసుకొస్తాను కదా ఆ ప్రకారం తీసుకొస్తే కాదంటే తీసుకురావచ్చు అది ఈ కలియుగంలో కాదు అట్లయితే వాళ్ళ దగ్గర పోబాకంటారు అవును అప్పుడు వాళ్ళు ఎట్లా మారేది వాళ్ళు అంతేనా ఇది కృతయుగం త్రేతాయుగం అయితే అప్పుడు చెయ్యొచ్చు అప్పుడు యోగులు చాలా మంది ఉన్నారు అయితే కలియుగంలో యోగిలు లేదు భోగి అంటారు భోగి అంటే బాగా భోగి చేసేటాడు బాగా భోగి చేసాడు భోగిలు ఎక్కువ ఉంటారా కానీ అయితే ఆ భోగిలు వాళ్ళు వండుకొని వాడు యోగానికి పోవాలనుకుంటే ఆ మోక్షం జరగద్దా లేదు ఇట్లా చూస్తే అయిపోయింది ఇంకా కాలంటే అయిందంటే మనకు కలెక్షన్ అయిపోద్ది ఇంకా భోజనం ఏమని చూస్తాం మన భోగి అప్పుడు భోగి ఉన్నప్పుడు మన యోగి స్థానంలో యోగి స్థానంలో పోయి వాళ్ళకి ఉపదేశం చేయాలంటే మనం ఏమైపోతాం మనమే భోగి అయిపోయి ఇంకా భోగి అయిపోతాం
అటైతే వాళ్ళు అంతేనా? వాళ్ళని వదిలేయాలనా? వాళ్ళు ఏం చేయకూడదా? నేను స్వామి మీకు చెప్పే మాటలు ఎవరిని దిద్దుబాటు చేయొద్దు అంటారు. మీ వరకు మీరు సెల్ఫిష్ గా ఉండంటారు. ఎవరిని చేయొద్దంటారా? అది కాదు అర్థం. నీ వల్ల చెయ్యని కాదు. చెయ్యి అప్పుడు కాలక్షేపం చెప్పకూడదంటారా? చెప్పొచ్చు. చెప్పొచ్చు. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి. అయితే అది ఎట్లా చేయాలంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఇలా తప్పుగా ఉండాలని మనం వాళ్ళ దగ్గరికి పోయి చేస్తామంటే అట్లా చేయకూడదు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఏమేమి చేయాలో చెప్పాలో అది చెప్పొచ్చు. ఏంటంటే లేదు స్వామి వాళ్ళ దగ్గర పోయినా కూడా నేను మన సంప్రదాయం ప్రకారం నేను ఉంటాను. ఈ ప్రకారం నేను ఉంటాను. నేను మారను అని చెప్పి ఆ పరీక్ష అంతా పెట్టుకోబాకండి అంటారు. ఏం స్వామి నాకు అంత మాత్రం జ్ఞానం లేదు. మనకంత మాత్రం లేదు. ఆడ పోయిన తర్వాత బాగానే ఉండదండి. ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు విదేశానికి చాలా మంది పోతున్నారు. బయట ఆ బైకును పరమంట అప్పకంతా పోతారు. పోయినోళ్ళు మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారంటే రావటమే లేదు. ఎవరిని నేను ఇప్పుడు నీ స్వామి మమ్మల్ని చెప్తున్నారా అని చెప్పి అడుగోబాకండి. ఇది వచ్చి కామన్ గా చెప్తాను. తిరిగి రావటం లేదు. రావటం లేదంటే సమయం ఇక్కడుంటే మన ఆంధ్రదేశం పద్ధతి ప్రకారం మనం అన్ని చేసుకోవచ్చు. సంప్రదాయం, శాస్త్రం, దాని తర్వాత వచ్చి మనకి పండగలు ఏదైతే ఉంటుందో అన్ని బాగా చేసుకోవచ్చు. అక్కడ పోయిన తర్వాత ఏదైతే తెలవలేదంటే అక్కడ లైఫ్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఆనందంగా ఉండదండి. ఇప్పుడు వాళ్ళు ఏమైంది ఇక్కడి నుంచి పోయి ఉద్యోగం ద్వారా పోయారు. పోయిన వాళ్ళు ఏం చేసిండారా మన పద్ధతి అంతా పూర్తిగా తెలుసుకోవాలా. అక్కడ పోయిన తర్వాత అన్ని వదిలేశాడు. అక్కడ పోతేనే ఆచారం అనేది ఒక్క రవంత కూడా లేదు. నన్ను తప్పుగా తీసుకున్నా పర్వాలేదు. ఇద్దా నిజం. చేతులు కాళ్ళు కడిగేది అనేది ఉండదంటే లేదు. ఆచమనీయం ఉండదంటే లేదు. ఏదే లేదు. రోజు ఉదయం లేచి 4 గంటలకు లేచి స్నానం ఉండేది ఉంటుందంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావు అప్పుడు స్నానం. ఒకరోజు లేకుండా ఉండొచ్చు. 4 రోజులు ఒకసారి కూడా స్నానం ఉండొచ్చు. అక్కడ వెదర్ అలాగా స్వామి. వాతావరణం అలాగా. ఏ వాతావరణమైనా ఉండొచ్చు. మన అనుష్ఠానం, మన కళాచారం ఏమి, మన పద్ధతి ఏమి. అప్పుడు అక్కడ పోయిన తర్వాత వాళ్ళ పద్ధతికి నేను వచ్చేసాను కదా. అదే ప్రకారం ఇక్కడ నువ్వు చెడ్డవాళ్ళు ఎవరుండారో వాళ్ళని నేను తీసుకొస్తా మన దారికి అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి కూడా అప్పుడు వాళ్ళు అంతేనా వాళ్ళకి ఏం చేయరు. వాళ్ళకి చేసేదానికి ఉండాలి. ఆచారాలు ఉండాలి. ఆళ్వాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు చేస్తారు. వాళ్ళు బాగా యోగిగా ఉంటారు. మన యోగి కాదు భోగి. అప్పుడు మనం ఏం చేయాలా? ఎవరు మంచోళ్ళో వాళ్ళతో కలవాలి. ఎవరు చెడ్డవరో వాళ్ళతో కలవకూడదు. దీంట్లో చెడ్డవరని ఒక స్థితిని ఇద్దరు తీసుకోవడం. నాస్తిక, ఆస్తిక, నాస్తిక. వీళ్ళిద్దరూ నాస్తిక అని కూడా నమ్మచ్చు. ఆస్తిక, నాస్తిక అని నమ్మను. అంటే తిరుమల వేసుకుని ఉంటారు. ఎంతంత తప్పు పని చేయాలో చేస్తా ఉంటారు. వాడుగా ఆస్తిక, నాస్తిక అని పేరు. కొంతమంది కుంకుమ పెట్టుకుంటారు. కొంతమంది విభూది అది ఆ బూడిద అది పెట్టుకుంటారు. చేసుకున్న మనం బాగానే ఉంటారు. అయితే ఏదైనా చేయాలని చేస్తూ ఉంటారు కదా. అది ప్రత్యక్షంగా మన రాజకీయ నాయకుల విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో లడ్డుకి ఎంత ప్రాబ్లం వచ్చింది. ఆ నెయ్యి సరి కాదు. అదే ఆ డబ్బులంతా ఇచ్చేటప్పుడు ఏదో కొంచెం పోయింది. ఏదో మనం చూస్తానే ఉంటాము. వాళ్ళ ఆస్తికాలు కాదంటే ఆస్తిక, నాస్తిక అని పేరు. నాస్తికం ఉంటుంది, ఆస్తికం బాగా డీటెయిల్‌గా చెప్తారు మన వాళ్ళని. వాళ్ళ దగ్గరికి పోబాక అని చెప్పిన. అప్పుడు వాళ్ళతో కలవాలంటే కలవద్దు. అప్పుడు వాళ్ళకి ఎవరు చేసేది ఆచారం ఉండాలి. వాళ్ళు చూసుకుంటారు. మనకి వాళ్ళని దిద్దుబాటు చేసే మాత్రం మనకి శక్తి ఉండాలంటే లేదు స్వామి. వాళ్ళ దగ్గర పోయామనుకోండి మనం మారిపోతాము. మనం వాళ్ళ పద్ధతికి పోతాం. స్వామి బాగున్నారు స్వామి. బాగా ఇంత మాత్రం తలవకుండా పోయింది. నాకు ఇంత బాగా అనుభవం దొరుకుతుంది. టయానికి భోజనం అది ఏదేది భోజనమో ఏ భోజనమో తెలియదు. ఏది భోంచేయకూడదని చెప్తుందో శాస్త్రం అదంతా భోంచేస్తాం. అదంతా సేపుగా అటైతే మనకి ఆ వివేక జ్ఞానం లేదు. వివేక జ్ఞానం లేదు. ఆ వివేక జ్ఞానం తెలుసుకొని వివేకం అంటే ఏంటి? ఏది ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని వదలాలా? త్యాజ్య ఉపాధేయం అంటారు. త్యాజ్యం అంటే వదిలేది. ఉపాధేయం అంటే తీసుకునేది. ఇది పూర్తిగా తెలుసుకోగలరా? అప్పుడంటే వదిలేది పట్టుకునేది తెలుసుకోవాలి కదా.
అది మనకి ఏది పట్టుకునేది ఇది వదిలేది అని తెలుసుకోవాలి కదా. దానికి తెలుసుకోండి ఏం కావాలా? వివేక జ్ఞానం కావాలా. ఆ వివేక జ్ఞానం ఉంటే ఉంటుంది. అయితే మన అవివేకిగా ఉంటామేమి, అవివేకిగా ఉంటామేమి. ఆ వివేక జ్ఞానం అనేది లేదు మనకి. ఆ వివేక జ్ఞానం లేదంటే ఏం జరుగుతుంది? అప్పుడు ఆత్మస్వరూపం వికాసం అవుతుంది. వికాసం వస్తుంది విషయం. వివేక జ్ఞానం ఉండాలా? దేనికంటే దాని ప్రకారం ఎవరిని మనం మనం దగ్గరికి తీర్చుకోవాలా, ఎవరిని మనం వదలాలా. ఏం లేదు, మన యాత్ర పోతాం అనుకోండి, శ్రీవైష్ణవ యాత్ర, సామాన్య యాత్ర కాదు. పోయామంటే ఎవరో ఒకరు వస్తున్నారు, స్వామి వాళ్ళు వద్దండి అంటారు. ఎందుకు స్వామి అంటే వాళ్ళు ఎక్కడొక్కడో దేవతాంతరంతో పోవాలంటారు. మన యాత్రకి అది సరిపడి రాదు, మన శ్రీవైష్ణవ యాత్ర అంటారు. అందుదా వివేక జ్ఞానం. అప్పుడు వాళ్ళని వదిలేసావు కదా. ఆ వివేక జ్ఞానం ఉంటే వాళ్ళని వదలాలా, ఎవరు తీసుకోవాలా? శ్రీవైష్ణవాలు ఎవరో ఉంటారో వాళ్ళని తీసుకుంటాం కదా. సరే, అయితే ఆ వివేక జ్ఞానం తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత వదిలేది వదలాలా, పట్టుకునేది పట్టుకోవాలా. వివేక జ్ఞానం నాకు వచ్చేసిందండి అని చెప్పేసి నాకు ఎవరిని పట్టుకోవాలను, ఎవరు నాకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని నేను వదిలేసంటే లాభం లేదు. అదే ప్రకారం ఎవరు కూడదో, ఎవరు తోసేయాలనో వాళ్ళని నేను పట్టుకున్నానంటే లాభం లేదు. అప్పుడు వివేక జ్ఞానం ఉండి లేవు. అప్పుడు ఎవరిని నేను ఎవరితో కలవాలనో వాళ్ళతో కలవాలా, ఎవరిని తోసేయాలనో వాళ్ళు తోసేయాలి కదా. అదిగా ఈ పాసనంలో చెప్తున్నారు మనవాళ్ళ మామని. మనకు చాలా ముఖ్యమైన పాసనం. మన ఎట్లా ఉండాల లైఫ్ లో. నాస్తికరం నற்கலையின் நன்னெறிசீர் ஆத்திகரும் ஆத்திகன் ஆத்திகருமாறி வரை ஓர்த்து நெஞ்சி முன்னவரும் பின்னவரும் మూర్ఘరణ పెట్టి నడిచొన్నవరై నాడం తడారు. ఇప్పుడు దీన్ని ముగ్గురు తీసుకున్నాడు, ముగ్గురు అధికారం. ముగ్గురు దాంట్లో మొదట ఒకటి, రెండోది ఒకటి, మూడోది ఒకటి అని చెప్పారు. అప్పుడు 1, 2, 3 అని చెప్పి ఆ వరుస క్రమంలో పెట్టేశాడు. దీంట్లో మధ్యలో ఉండేటోళ్ళు ఎవరో, ఆ మధ్యలో ఉండేటోళ్ళతో నీ సంబంధం పెట్టుకో. మొదట ఉండేటోళ్ళని వదిలేసి, మూడోది కడాన ఉండేటోళ్ళని వదిలేసేయి, మధ్యలో ఉండేటోళ్ళతో సంబంధం పెట్టుకో. నీకంటే నాస్తికరం నற்கலையின் நன்னெறிசீர் ஆத்திகரும், நாஸ்திகரும் நற்கலையின் நன்னெறிசீர் ஆத்திகரும் ஆத்திகன் ஆத்திகர்மாரி வரை ஓர்த்து நெஞ்சி முன்னவரம் பின்னவరం మూర్ఘరణ పెట్టి నడుచొన్నవరై. నడుచొన్నవరంటే మధ్యలో చెప్పిన ఆయన, మధ్యలో చెప్పిన ఆయన ఎవరు? ఆస్తికర్ని పేరు. మొదట చెప్పిన ఆయన ఎవరు? నాస్తికర్ని పేరు. మూడోది చెప్పిన ఆయన ఎవరు? ఆస్తిక నాస్తికర్ని పేరు. అప్పుడు 1, 3 వదిలేసాడు. మధ్యలో 2 ఉంటుంది కదా, దాన్ని తీసుకో అని చెప్పడం. అప్పుడు మధ్యలో ఉండేది తీసుకో. అప్పుడైనా ఎప్పుడైనా కానీ మధ్యమ మతం పడడం అంటేనే 2 పక్క చూస్తుంది. ఈ పక్క చూస్తుంది, ఆ పక్క చూస్తుంది. నమశబ్దార్థం ఉంటుంది కదా, ఓం నమః నారాయణ. ఆ నమశబ్దార్థం ఓంకారంతో కలుస్తుంది, నారాయణ శబ్దార్థం కలుస్తుంది. నమో నారాయణ అని దాన్ని కలుస్తుంది, ఓం నమః అని దీనిలో కలుస్తుంది. దీని ఆ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు 2 పక్కం కలుస్తుంది కదా. అయితే దీన్ని 2 పక్కం ఇది కలపకూడదు. మొదట ఉండేది తోసేయాలా, రెండోది ఉండేది తీసుకోవాలా, మూడోది తోసేయాలి. అట్లయితే నువ్వు మధ్యలో నిలబడాలా, మధ్యలో నిలబడాలంటారు. మధ్య నిలబడాలంటే ఏంటంటే ఓం శబ్దం 3 శబ్దం ఉంటుంది కదా, దాంట్లో నమశబ్దం మధ్యమ శబ్దం. ఆ నమశబ్దం మధ్యమ శబ్దంలో నిలబడు ఉంటాడు. దీని మదన కవి ఆళ్వార్ అవతార పాసురం చూసేటప్పుడు మనం చూశాము. వాయిత్య తిరుమందిరత్యం, ఇదే ఉదయస్తమైన పాసురం ఇది. వాయిత్య తిరుమందిరత్యం மத்தியமாம் பதம் போல் சீர்த்த மதுரக விஷயங்களை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் అభిరుచిகள் నడువే చేర్విత్తాల్ సాత్పర్యం చెంది. అటైతే మధురగుడు పాత్ర ఉంటది కదా, దాంట్లో మధ్యమమైన పదం ఏది? నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థంలో ఎవరికి నిష్ట, ఆ నిష్ట ఉంటది కదా, ఆ నిష్ట ఉండేటువంటి కూడా నువ్వు కలుసుకో. అయితే ఆ నిష్ట లేదనుకోండి కలవదు. అంటే ఈనాడు చాలా అర్థాలు వస్తుంది. ఈ ఈ 3 శబ్దాలకి చాలా అర్థాలు, ఒకటి కాదు. ఇప్పుడు మనవాళ్ళని ఈ ఈ పాసురంలో బాగా చాలా
మనకి సింపుల్ గా చెప్పింటాడు, సులభంగా చెప్పింటాడు, బాగా అర్థమేంటి చెప్పింటాడు. మనకే విధమైన కన్ఫ్యూషన్ లేదు. ఎందుకంటే 3 అధికారులు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇట్లా ఉండొచ్చు. 3 అధికారులు తీసుకొని నేను ముగ్గురిని చెప్పాను, దాంట్లో 2 తోసేసేయండి, ఒకరిని తీసుకోండి అని చెప్పినాడు అనుకోండి. ముగ్గురిని చెప్పాను, దాంట్లో 2 తోసేయండి, ఒకరిని తీసుకుంటే నేనేం చేస్తాను, నాస్తికుల్ని తీసుకుంటాను. ఆస్తికను వదిలేస్తాను. నేను పాడవలసిందే. ఇంకోరు ఏం చేశాడు, లేదు ఆస్తికను వదిలేస్తాను, నాస్తికుండా అవి తీసుకుంటాను, వాడు పాడేయవలసింది. అయితే అలా చెప్పకుండా ఏం చేశాడంటే, నేను మొదట ఒకటి చెప్పాను, మధ్యలో ఒకటి చెప్పాను, మూడోది ఒకటి చెప్పాను, దాంట్లో మధ్యలో ఏం చెప్పానో అది ఒకటే మీరు తీసుకోండి, మిగతాదంతా మీరు తీసుకోబాకండి. అటుకేమి నాస్తికాన్ని వదిలేసాడు. నాస్తిక అంటే ఎవరు అని వెనకాల చెప్తాం. నాస్తికాన్ని తీసుకోబాకండి. నాస్తిక అంటే ఎవరు అని వెనకాల చెప్తాం. వీళ్ళంతా వదిలేసేయండి. అప్పుడు మధ్యలో ఏం చెప్పాను, ఆస్తిగా చెప్పాను కదా, ఆ ఆస్తిగా మొత్తం చేసింది. అంటే బాగా పరీక్ష చేసి చూడండి. మున్నవరం పిన్నవరం మూర్ఘరని పెట్టి నడుచున్నవరై నాలుంతవారు. మున్నవరంటే ముందు ఉంది ఆయన, పిన్నవరంటే వెనకాల ఉంది ఆయన, నడుచున్నవంటే మధ్యలో. కష్టమే లేదు. ఈ భాషలని మనకి ఏ శబ్దం అయితే కొంచెం అరవం తెలిస్తే చాలు. అరవం చదవటానికి కూడా అక్కర్లేదు. ఊరికి అరవ భాష అక్కడ మన ఎక్కడో తమిళనాడులో ఎక్కడో ఒక సంవత్సరమో లేదా ఒక 6 నెలల్లో ఉన్నాం అనుకోండి, కొద్దిగా ఆ శబ్దాలతో మన చెవులో వింటా ఉంటుంది, బయట పోయినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆ నాలెడ్జే చాలు ఈ భాషను తెలుసుకునేదానికి. అప్పుడు మున్నవరం పిన్నవరం మూర్ఘర్ అని పెట్టిన, మున్నవరం అంటే మొదట చెప్పింది నాస్తికుడు, పిన్నవరంటే నాస్తికుడు, నడుచున్నవరంటే ఆస్తికుడు. అప్పుడంటే వీరిద్దరు మూర్ఘడు. ఎవరు మూర్ఘుడు? నాస్తికుడు మూర్ఘుడు, నాస్తికుడు మూర్ఘుడు. అప్పుడు నడు అంటే మధ్యలో చెప్పింది ఎవరు? ఆస్తికుడు. ఆయన తీసుకొని అంటారు. ఏమనేది పెద్ద వ్యాఖ్యానం చేసినాడు, ప్రయోగం చేసుకొని ఏమనేది మనం వచ్చే వారం చూస్తాం. ఆళ్వారు పెరుమానార్జీయేశం ఆచార్యం తిరుగేశం భాగవతాలు తిరువడిగలే శరణం. దీనికి ముందు పాత్రల్ని మీరు జాగ్రత్తగా వినింటారు. ஆச்சாரர் அனைவரும் முன்னாச்சரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் தேசிகின்ற వార్తகளை கேட்டு మరులాదే పూర్వజులు చేతులు తన్னை నెంజే చేర్చివి అనే జాగ్రత్తగా చెప్పినాను. ఆ ప్రకారం మీరు అది అర్థం చేసుకోవాలని చెప్పి ప్రార్థించుకుంటాను. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్జీ తిరుగేశం ఆచార్యం తిరుగేశం భాగవతాలు తిరువడిగలే శరణం.